ఇవాళ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అద్దేపల్లి ప్రభు 40 సంవత్సరాలుగా నాకు ఆత్మీయ మిత్రుడు, నా అభిమాన కవి, నా అభిమాన కథకుడు. బహుశా మేమిద్దరము కలిసి పాల్గొంటున్న మొదటి సభ కావచ్చు ఇది. 40 ఏళ్ళుగా పరిచితమైనప్పటికీ అధ్యక్షత వహిస్తున్న ప్రభుకి, సభలో ఉన్న కామ్రేడ్స్కి, మిత్రులకి అందరికీ వందనాలు. ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న ఈ సభ 3-4 వక్తల ఉపన్యాసాలు. అసలు ఈ సభ ఏర్పాట్ల గురించి గౌరవ్ మాట్లాడుతున్నప్పటి నుంచి గౌరవ్ ఏదో ఒక టాపిక్ అడిగాడు నన్ను, తాత్విక చింతన, రాహుల్జీ ప్రాసంగికత అని. అది ఎంత మాట్లాడతానో నాకు తెలియదు, అది కూడా మాట్లాడతాను. కానీ మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒక 130 ఏళ్ల కింద పుట్టిన మనిషి, ఒక 60 ఏళ్ల కింద చనిపోయిన మనిషి ఇవాల్టికి ఎందుకు ప్రాసంగికంగా ఉన్నాడు? ఆయన జీవితము, ఆయన కృషి ఎంత అపారమైనవైనా కావచ్చు. చాలామంది అపారమైన కృషి చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ కాలగర్భంలో కలిసిపోయారు. ఎందుకు ఈ వ్యక్తి, రాహుల్ సాంకృత్యాయన్ అనే ఒక వ్యక్తి, ఒక మేధావి, ఒక మహాపండితుడు, ఒక బౌద్ధ పరివ్రాజకుడు, ఒక మార్క్సిస్ట్ చింతకుడు, ఎన్ని విశేషణాలు చేర్చండి, అన్ని విశేషణాలు ఆయనకు సరిపోతాయి. అంత బహుముఖ ప్రజ్ఞాశాలి, అంత సమానమైన బహుముఖ ప్రజ్ఞాశాలులైన వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఈయన ఎందుకు మిగిలి ఉన్నాడు? అది మాట్లాడేటప్పుడు బహుశా ఆయన అనుసరించిన తాత్విక చింతన, ఆయన రాసిన, మాట్లాడిన తాత్విక చింతన ఇవాల్టికి ఆయనను ప్రాసంగికంగా ఉంచుతున్నాయి. అది ప్రధానంగా మీతో పంచుకోవడానికే నేను ఒక 40 నిమిషాలు, నిజానికి ఉదయం 11:30కు మాట్లాడవలసింది నేను షెడ్యూల్ ప్రకారం. భుక్తాయాసం తర్వాత అయితే ఎట్లాగూ అందరూ నిద్రావస్థలో ఉంటారు కనుక ఏం మాట్లాడినా చెల్లుతుందని గౌరవ్ నన్ను ఇక్కడికి తోశాడు. కనుక ఆ లైసెన్స్ తీసుకొని నేను ప్రిపేర్డ్గానే వచ్చాను కనుక నేను ప్రిపేర్డ్ స్పీచే మాట్లాడతాను. మీకు భుక్తాయాసంతో నిద్రపోదలుచుకున్న వాళ్ళు కూడా నిద్రపోవచ్చు. రాహుల్ సాంకృత్యాయన్ భారతీయ తాత్విక చింతన ఏమిటి? ఆ భారతీయ తాత్విక చింతన ధార ఒక 2000 ఏళ్ల 3000 ఏళ్ల పరిణామక్రమం. ఈ పరిణామక్రమంలో రాహుల్ సాంకృత్యాయన్ ఎక్కడ ఉన్నాడు, ఏ పాత్ర నిర్వహించాడు, ఆ పాత్రకు ఇవాల్టికి ప్రాసంగికత ఎట్లా ఉన్నది, మరీ ముఖ్యంగా ఇవాళ మోషాల పాలనలో, సంఘ్ పరివార్ పాలనలో సాంకృత్యాయన్ ప్రాసంగికత ఏమిటి, ఇది మాట్లాడడానికే నేను నా ఉపన్యాసాన్ని పరిమితం చేస్తాను. దాంట్లోకి పోయే ముందు కొంచెం ఉపోద్ఘాతం చెప్పాలి. ఏమిటి రాహుల్ సాంకృత్యాయన్ నాకు తెలిసిన వ్యక్తిగత పరిచయం దగ్గర నుంచి కూడా ప్రారంభించాలి. 1978లో ఇంటర్మీడియట్ తప్పి ఒక ఏడాది పాటు ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉండడం వల్ల రోజుకొక పుస్తకం నమిలే పని పెట్టుకున్నాను. అప్పుడు నాకు దొరికిన పుస్తకాలు ఓల్గాసె గంగా, సింహసేనాపతి, మధుర స్వప్నం, విస్మృత యాత్రికుడు, జయ ఉదేయ, దివోదాసు, ఋగ్వేదార్యులు, లోక సంచారి. అప్పటికి తెలుగులోకి వచ్చినవి 78 నాటికి వచ్చినవి ఇవే. ఆ తర్వాత ఇంకో 3-4 పుస్తకాలు వచ్చాయనుకోండి. మొత్తానికి ఒక 13 పుస్తకాలు ఇప్పటికీ, 14 పుస్తకాలు ఇప్పటికి తెలుగులో వచ్చాయి. ఆయన రాసినవి ఆయన చనిపోయే నాటికి 125, చనిపోయే నాటికి అముద్రితంగా ఉన్నవి 12, 137 పుస్తకాలు. ఇంతకుముందు కొన్ని వివరాలు గోవర్ధన్ గారు చెప్పారు, నేను మళ్ళీ ఆ వివరాలు పునరుక్తం చేయను. అవి చదివే క్రమంలో ఈ 7-8 పుస్తకాలు, వాటిల్లో వేరువేరు అనువాదకులు ఉన్నారు. ఆలూరు భుజంగరావు గారు ప్రధాన అనువాదకులు. 5 పుస్తకాలు 6 పుస్తకాలు ఆయన అనువాదం చేశారు.
ఒకటి అల్లూరి సత్యనారాయణరాజు గారి అనువాదమే దొరుకుతూ ఉండేది అప్పటికి. ఆ తర్వాత కాలంలో అదే పుస్తకాన్ని చాగంటి తులసి గారి అనువాదం చేయించి వేశారు. ఒకటి గద్దె లింగయ్య గారు అనువాదం చేశారు. ఈ పుస్తకాలు చదివే క్రమంలో ఇంతకుముందు ప్రభు అన్నాడే మైకం, ఆయన ఒక ఐంద్రజాలిక రచయిత. ఆయన అక్షరాల వెంట మన కళ్ళు పరుగులు తీస్తున్నప్పుడు మనం ఆయన ఆరాధనలోకి పోకపోతే ఆశ్చర్యపోవాలి. ఏమాత్రం హృదయం ఉన్నా, ఏమాత్రం ఆలోచించే మెదడున్నా తప్పనిసరిగా ఆయన రచనల్లో ఏ ఒక్కటి చదివినా, ఏ ఒక్కటి చదవడం ప్రారంభించినా ఒక మైకం కమ్ముకుంటుంది, ఒక ఇంద్రజాలం మన మీద ప్రసరిస్తుంది. అప్పటి నుంచి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏమి రాసినా, ఏం మాట్లాడినా, మిత్రులతో మాట్లాడినా, సభలో మాట్లాడినా రాహుల్ సాంకృత్యాయనే వచ్చేవాడు. రాహుల్ సాంకృత్యాయను ఉటంకించడం, రాహుల్ సాంకృత్యాయను ఇంతకుముందు గోవర్ధన్ గారు అన్నారు కాపీ కొట్టడం. నేను 80లో తొలి రోజుల్లో రాసిన రచనలు చూస్తే రాహుల్ సాంకృత్యాయన్ కనబడతాడు. ఇది ఇట్లా ఉండగానే 1981లో ఆలూరి భుజంగరావు గారు పరిచయం అయ్యారు. గుడివాడలో విరసం సభలకు అక్కడికి వెళ్ళాం. అప్పుడే ఆయన పదవీ విరమణ చేసి రాహుల్ సాహిత్య సదనం అని ఒక ప్రచురణ సంస్థ 1980లో పెట్టి దాని ద్వారా పుస్తకాలు అచ్చువేయడం. అంతకుముందు విశాలాంధ్రలో వచ్చినాయి పుస్తకాలు, అప్పుడు ఆయన వేయడం. అట్లా వేసిన మొదటి పుస్తకం దర్శన్ దిగ్దర్శన్లో నుంచి, అంటే తత్వశాస్త్ర పుస్తకం. రాహుల్ సాంకృత్యాయన్ గారు తన మొత్తం 125 పుస్తకాల్లో 3 పుస్తకాలు తత్వశాస్త్రం మీదనే రాశారు. ఒకటి వైజ్ఞానిక్ భౌతికవాద్, ఒకటి దర్శన్ దిగ్దర్శన్, మూడోది బౌద్ధ దర్శన్. ఈ మూడిట్లో దర్శన్ దిగ్దర్శన్ తీసుకుని దాన్ని 2 భాగాలుగా విభజించి భారతీయ దర్శనం అని మొదటి సంపుటం 1982లోనో 83లోనో వేశారు. ప్రాగ్ పశ్చిమ దర్శనాలు 80ల చివర వేశారు. ఆలూరు భుజంగరావు గారితో పరిచయంతో, అసలు ఆలూరు భుజంగరావు గారిని చూడడమే ఈయన రాహుల్ను తెలుగు వాళ్ళకు పరిచయం చేసిన, రాహుల్ను నాకు పరిచయం చేసిన మనిషి కదా అనే ఒక ఆత్మీయత కలిగింది. ఆ తర్వాత ఆలూరు భుజంగరావు గారితో కలిసి ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు సహ ప్రయాణం, ఆలోచనల్లోనూ, సంస్థల్లోనూ, నిర్మాణాల్లోనూ, వ్యక్తిగతంగానూ, కుటుంబంతోనూ సహ ప్రయాణం సాగింది. అట్లా ఆలూరి భుజంగరావు ద్వారా రాహుల్ సాంకృత్యాయన్ నాలోకి ఒక 40 ఏళ్ళుగా ప్రవేశించి కొనసాగుతూ విస్తరిస్తూ ఉన్నాడు. అటువంటి రాహుల్ మీద మాట్లాడే ఒక అవకాశం ఇచ్చిన రాహుల్ సాంస్కృతిక సమాఖ్యకు మొట్టమొదట కృతజ్ఞతలు, అభినందనలు. రాహుల్ సాంకృత్యాయన్ను పరిచయం చేసి అక్కడి నుంచి తాత్విక చింతన దగ్గరికి పోదాం అనుకున్నాను. నిజానికి పరిచయం చేయడం అనేది నాకంటే ముందర మాట్లాడిన వక్తలందరూ ఎంతో కొంత పరిచయం చేశారు. ఎంత పరిచయం చేసినా అసాధ్యమైన మనిషి ఆయన తన ఆత్మకథ ఆయన రాసుకున్నాడు, మేరీ జీవన్కే యాత్ర అని. అది 2 సంపుటాలు ఆయన బతికి ఉన్నప్పుడే 1944లో ఒకటి అనుకుంటాను, 50లో ఒకటి అనుకుంటాను, 2 సంపుటాలు వచ్చాయి. ఆ 2 సంపుటాలు కలిపి 1600 పేజీలు. దాంట్లో కూడా 1947 నాటికి ఆయన జీవితం అయిపోయింది. ఆయన రాసినవి కూడా 50లో వచ్చైన పుస్తకం కూడా 47కి అయిపోయింది. 47 నుంచి 63 దాకా బతికాడు, ఇంకో 16 సంవత్సరాలు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాసి పెట్టుకున్న నోట్స్ ఆధారంగా మరొక 3 సంపుటాలు వేశారు. అవి మరొక 1600 పేజీలు, 3000 పేజీల 5 సంపుటాల ఆత్మకథ అయినది. 3000 సంపుటాల విస్తరించిన మనిషి. దాంట్లో కూడా ఇంకా మిగిలిపోయిన అంశాలు ఉన్నాయి, చెప్పని అంశాలు ఉన్నాయి అని చాలామంది రాసిన వాళ్ళు ఉన్నారు. 3000 పేజీల విస్తరించిన జీవితాన్ని నేను ఒక 40 నిమిషాల్లో పరిచయం చేయడం అసాధ్యమైన విషయం. అది అట్లా ఉంచితే కేంద్ర సాహిత్య అకాడమీకి ఆధునిక భారత సాహిత్య నిర్మాతలు అనే ఒక సిరీస్ ఉంది. ప్రతి మనిషి మీద ఆధునిక భారత సాహిత్యానికి, భారత సామాజిక చింతనకు ఉపయోగించిన ప్రతి ఒక్కరి మీద ఒక 100 పేజీల్లో 110 పేజీల్లో మోనోగ్రాఫ్లు రాయాలి. రాహుల్ సాంకృత్యాయన్తో పాటు 44 నుంచి 50 దాకా ఒక 6 సంవత్సరాలు కలిసి పనిచేసిన
ప్రభాకర్ మాచవే అని ఒక హిందీ రచయిత ఉన్నాడు. ఆ ప్రభాకర్ మాచవే చేత ఆ పుస్తకం రాయించారు. ఆధునిక భారతీయ సాహిత్య నిర్మాతల పేరు మీద తెలుగులో కూడా వచ్చింది. అది 110 పేజీల్లో చాలా సూక్ష్మంగా కొండ అద్దమందు కొంచెమై అన్నట్టుగా రాహుల్ జీవితాన్ని మొత్తాన్ని విస్తరించి చూపెడుతుంది. అది మాత్రమే కాదు, చాలా ఇప్పుడు మళ్ళీ తలుచుకుంటూ ఉంటే నాకు రాహుల్ పుస్తకాలు నేరుగా చదవక ముందే రాహుల్ జీవిత చరిత్ర చదివాను నేను. బండ్లపల్లె ఓబుల్ రెడ్డి అని ఒక ఆయన, అనంతపురానికో కడపకో చెందినవారు. 1963లో, ఇంకా రాహుల్ చనిపోలేదు. నిజానికి మొదటి పేజీలో రాహుల్ చికిత్స తీసుకుంటూ మాస్కోలో ఆసుపత్రిలో ఉన్నాడు, ఆయన ఈ చికిత్స విజయవంతమై సజీవంగా తిరిగి రావాలి అని కూడా మొదటి పేజీల్లో ఉంటుంది. ఆయన బతికి ఉండగానే ఆయన పేజీ మీద ఒక 300 పేజీల 350 పేజీల జీవిత చరిత్ర తెలుగులో వచ్చింది. మహోన్నత మానవుడు రాహుల్ సాంకృత్యాయన్. అది ముందే చదివినా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇంత విస్తారమైన జీవితం, దాంట్లోనే ఇంతకుముందు గోవర్ధన్ గారు చెప్పిన ఘటన, ఆయన అమరావతి చూడడానికి గుంటూరు నుంచి బెజవాడకు వచ్చారు. బెజవాడ నుంచి తుమ్మపూడి పోయారు సంజీవదేవ్ గారి దగ్గరికి. సంజీవదేవ్ గారు ఆయనను తీసుకొని తోట ఒక కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త కూడా ఉన్నాడు అని కూడా రాశారు. బండ్లపల్లి ఓబుల్రెడ్డి గారు రాశారు. వెళ్తూ ఉండగా మధ్యదారిలో ఒక లంబాడి తండాలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వెళ్ళి కాసేపు నిలబడి ఈయన దాన్ని సంభాషించడం మొదలుపెట్టాడు. ఎట్లా మాట్లాడారు, మీకు ఈ భాష వచ్చా అంటే, ఇది రాజస్థాన్లోని దక్షిణ మేవాడ్లో మాట్లాడే భాషకు అపభ్రంశ రూపం. నాకు ఆ భాష వచ్చు కాబట్టి నేను అపభ్రంశం చేసి మాట్లాడాను, వాళ్ళకి అర్థమైంది అని అన్నారు. అని ఆ ఘటన చదివి అసలు ఇంత, ఆ ఘటన వింటేనే ఆశ్చర్యం వేస్తుంది. ఒక మనిషి నిజానికి ఇంతకుముందు గోవర్ధన్ గారు లెక్కలు చెప్పారు, 34 భాషలు వచ్చు అని ప్రభాకర్ మాచవే రాశాడు. ఈ 34 భాషల్లో 5 భాషలు మాత్రమే ఆయన నియతంగా నేర్చుకున్నాడు. మిగిలిన 29 భాషలు కేవలం ఆయా ప్రాంతాలు తిరగడం ద్వారా, ఆ సాహిత్యం చదవడం ద్వారా, ఆ మనుషులను కలవడం ద్వారా నేర్చుకున్నాడు. 5 భాషల్లో రాశాడు, 50,000 పేజీలు రాశాడు. కనుక ఇంత విస్తారమైన జీవితంలో నుంచి ఈ జీవితాన్ని చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు. నేను నోట్స్ రాసుకున్నాను, 1 గంట మాట్లాడినప్పటికీ అది పూర్తి కాదు. కేవలం రాహుల్ భారత తాత్విక చింతనలో రాహుల్ని ఎక్కడ పెట్టాలి, ఇది మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. మొదటిది, ప్రత్యక్షంగా ఆయన రాసిన తత్వశాస్త్ర పుస్తకాలు ఏమిటి, వాటి మీద కొంత మాట్లాడవలసి ఉంది. 2, ఆయన రచనలన్నిటిలోనూ, అంటే నవలల్లో కానీ, యాత్రా కథనాల్లో కానీ, వ్యాసాల్లో కానీ, ఉపన్యాసాల్లో కానీ, ఆయన చేసిన గ్రంథ పరిష్కరణల్లో కానీ, ప్రయాణాల్లో కానీ వ్యక్తమైన తాత్విక దృక్పథాలు, వాటి గురించి చెప్పాలి. 3వది, దానికన్నా ముఖ్యమైనది నేను అనుకోవడం, ఇవి 2 మీరందరూ కూడా చదువుకుంటే తెలుస్తాయి, నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు, నేను క్లుప్తంగా పరిచయం చేస్తాను. 3వది నేను ఇవాళ ప్రధానంగా మాట్లాడదలుచుకున్నది, ఆయన జీవన తాత్వికత ఏమిటి. ఆయన జీవన తాత్వికత ఆ కాలపు, ఆ స్థల కాలాలకు సంబంధించిందే అయి ఉంటుంది. అయినప్పటికీ ఇవాల్టికి కూడా ఆ జీవన తాత్వికతకు ఎందుకు విలువ ఉన్నది, ఎందుకు ప్రాసంగికత ఉన్నది, అది బహుశా మనందరము అనుసరించవలసిన తాత్వికత అవుతుంది, అనుసరించవలసిన జీవన తాత్వికత అవుతుంది. అది చెప్పడానికి ఈ 3 అంశాలు మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ముందే చెప్పినట్టు ఆయన తత్వశాస్త్ర రచనలు ప్రధానంగా ఈ చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈయన ఇన్ని రచనల్లో ఎక్కువ భాగం ఆయన జైళ్ళలో ఉండగా రాశాడు. సరిగ్గా ఇవాళ మళ్ళీ దేశవ్యాప్తంగా అనేక మంది మేధావులు జైళ్లలో ఉన్న స్థితిలో మనం ఉన్నాం. ఆయన రచనల్లో ఎక్కువ భాగం, ఇప్పుడు నేను చెప్పబోయే తత్వశాస్త్ర పుస్తకాలు 3 ఆయన జైల్లో రాసినవే, నవలల్లో చాలా భాగం జైల్లో రాసినవే. ఈ జైళ్లలో కూడా మొదటిసారి జైల్లో ఉన్నప్పుడు 21లో ఆయనకు శిక్ష పడింది. ఒక రైతు ఆందోళనలో నాయకత్వం వహించాడు, అందువల్ల శిక్ష పడింది, 6 నెలల శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత 2 సార్లు 1922, 24, మళ్ళీ 40, 42, ఈ 2 సార్లు కూడా సరిగ్గా ఇవాళ చాలామంది మేధావులు భారతదేశంలో జైళ్ళలో ఎట్లా ఉన్నారో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు.
కారణం చెప్పనక్కర్లేని ప్రివెంటివ్ డిటెన్షన్ ఖైదీగా ఉన్నాడు, డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ కింద ఖైదీగా ఉన్నాడు. అంటే ఆయన రచన మాత్రమే కాదు, జీవితం కూడా ఇవాల్టికి సాదృశ్యాలను చూపెడుతూ ఉన్నది. ఈ సాదృశ్యాల నుంచి ఆయన ఎంత ప్రాసంగికుడు అవుతాడో మనమే తేల్చుకోవాల్సి ఉంది. సరే, అది ఒక పక్కన అంశం. కానీ ఈ మొదటి పుస్తకం వైజ్ఞానిక్ భౌతికవాద్ 1942లో జైల్లో రాశాడు ఆయన. వైజ్ఞానిక్ భౌతికవాద్ అని ఆయన, అది ఆలూరు భుజంగరావు గారు అనువాదం చేయాలని అనుకున్నారు, సగం చేశారు. అనేక కారణాల వల్ల ఆయన పూర్తి చేయలేకపోయారు. ఆ తర్వాత కవిని దాన్ని పూర్తి చేసింది. విశాలాంధ్రకు తెలంగాణ కౌంటర్ పార్ట్ అయిన నవచేతన దాన్ని ప్రచురించింది. ఆ ప్రచురణ ఇంతకుముందు గోవర్ధన్ గారు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. ఆయన మధుపురి ఎట్లా ఆవిష్కరించారో వైజ్ఞానిక్ భౌతికవాద్ నేను ఆవిష్కరించి మాట్లాడాను ఆ పుస్తక ఆవిష్కరణ సభలో. ఈ వైజ్ఞానిక్ భౌతికవాద్ నిజానికి ఇది డైలెక్టికల్ మెటీరియలిజం అని రాయడానికి, గతితార్కిక భౌతికవాదం అని రాయవలసింది సైంటిఫిక్ మెటీరియలిజం అని ఆయన ఇంకొక కొత్త పదజాలం సృష్టించారు. 42లో అది రాశారు. 42 నాటికి దేశంలో గతితార్కిక భౌతికవాదం మీద స్వతంత్ర రచన చేసిన వాళ్ళు లేరు. మార్క్స్ ఎంగెల్స్ల రచనలు ఉన్నాయి, లేదా లెనిన్ రచనలు ఉన్నాయి, స్టాలిన్ రచన ఉంది. అవి భారతదేశంలోకి స్మగులై వస్తూ ఉన్నాయి. లేదా బ్రిటన్ కమ్యూనిస్ట్ పార్టీ, ఆయన వెనుక ఒక లిస్టు కూడా ఇచ్చాడు ఎవరెవరిని తను రెఫర్ చేశాడు. బ్రిటిష్ కమ్యూనిస్ట్ పార్టీ వేసిన 2 గతితార్కిక భౌతికవాద పుస్తకాలు ఉన్నాయి. ఆ 2 గతితార్కిక పుస్తకాలు, లేదా సోవియట్ యూనియన్లో వేసిన టెక్స్ట్ బుక్ ఆఫ్ మార్క్సిస్ట్ ఫిలాసఫీ, ఇవి మాత్రమే ఆయనకు జైల్లో ఆధారాలు. వీటి ఆధారంగా ఆయన ఇవాల్టికి ప్రామాణికమనదగిన, దానిలో 1-2 లోపాలు ఉంటే ఉండొచ్చు, మొదటి ప్రయత్నం కాబట్టి కనుక, లేదా ఆనాటికి ఆయనకు అందిన వనరుల లోపం వల్ల కావచ్చు. లోపాలు ఉన్నాయి, లోపాలు లేవని కాదు. కానీ ఇవాల్టికి 80 సంవత్సరాల తర్వాత కూడా ఈ పుస్తకం ఒక ప్రామాణికమైన పుస్తకం, గతితార్కిక భౌతికవాదాన్ని అర్థం చేసుకోవడానికి. అయితే ఉట్టి ప్రామాణికత మాత్రమే కాదు, మామూలుగా చాలా టెక్స్ట్ బుక్స్ ఆ తర్వాత గతితార్కిక భౌతికవాదం మీద వచ్చాయి. ఇది, ఈ పుస్తకాన్ని ఆయన 3 అధ్యాయాల కింద విభజించారు. మొదటి అధ్యాయంలో సూత్రాలు, కేవలం తత్వశాస్త్రం అంటే ఏమిటి, ప్రకృతిని, సమాజాన్ని, మానవ మీదను అర్థం చేసుకునే, విశ్లేషించే ఒక సాధనం. ఈ విశ్లేషించడానికి అనేక పనిముట్లు అవసరం అవుతాయి. ఆ పనిముట్లను ఆయన మొదటి అధ్యాయంలో రాశారు. ఈ మొదటి అధ్యాయం బహుశా ఇంగ్లీష్ పుస్తకాల్లో చాలా చోట్ల ఉంటుంది. 3వ అధ్యాయం గతితార్కిక భౌతికవాద సూత్రాలు ఉంటాయి. 3 సూత్రాలు. పరిమాణం గుణంగా మారుతుంది, ప్రతిదానిలోనూ వైరుధ్యాలమయంగా ఉంటుంది, వ్యతిరేకించినది వ్యతిరిక్తమవుతుంది. ఈ 3 సూత్రాల వివరణ 3వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాల కోసము ఈ పుస్తకాన్ని నేను రికమెండ్ చేయడం లేదు. ఈ 2 అధ్యాయాలు ఎక్కడైనా ఇంగ్లీష్లో దొరుకుతాయి. 2వ అధ్యాయం ఉన్నది. 2వ అధ్యాయం ఎంత స్వతంత్రమైన రచన అంటే, భారతీయ ఉదాహరణలతో, భారత సమాజ ఉదాహరణలతో అత్యంత కీలకమైనది. దానిలో ఉన్న విషయ సూచిక చదివితేనే మీరు ఆశ్చర్యపోతారు. ఇవాళ ఒక తత్వశాస్త్ర పుస్తకంలో ఇటువంటివి: మూఢ విశ్వాసాలు, మతం, మతతత్వం, మతాల సారాంశం, తూర్పు పశ్చిమ దేశాల ధార్మిక ప్రతిస్పందనలు, జీవం అమరం అజరం, ఆచార వ్యవహారాలు, దృష్టి పరివర్తన. ఇవి వేరువేరు శీర్షికలు. ఈ శీర్షికల కింద ఆయన ఈ 2వ అధ్యాయం రాశాడు. వాటిలో కొన్ని అంశాలైనా మీకు చదివి వినిపించాలని నాకున్నది. ఎందుకంటే సరిగ్గా ఇవి ఆయన 42లో రాశాడు, 80 సంవత్సరాల కింద. ఇవాళ సంఘ్ పరివార్ ఏ వాదనలు చేస్తూ ఉన్నదో ఆ వాదనలకు జవాబులు దీంట్లో ఉన్నాయి. అంటే రాహుల్ సాంకృత్యాయన్ ఇవాళ సరిగ్గా మన సమకాలీన సమాజంలో ఆ వాదనల దగ్గర కూడా వస్తాను. నిన్నటికి నిన్న ఒక మతస్థులు అమ్మే పళ్ళు కొనకూడదు ఇంకో మతస్థులు అని ఫత్వా జారీ చేశారు. అంత దుర్మార్గమైన మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఒకటి సమకాలీన సమాజంలో జరుగుతున్నప్పుడు అసలు మతం అంటే ఏమిటి, మతతత్వం అంటే ఏమిటి, మతం పట్ల ఎటువంటి దృష్టి పరివర్తన జరగాలి, ఆయన 80 సంవత్సరాల కింద
ఈ మాట రాశాడు. భారతదేశంలో మానవత్వాన్ని ధ్వంసించడంలో ప్రముఖ పాత్ర వహించింది మతం. 80 సంవత్సరాల కింద ఈ మాట అంటూ ఉన్నాడు ఆయన. తమ మతాన్ని, తమ దేవుణ్ణి అంగీకరించని వాళ్లను అందరినీ పశువులు అనేస్తారు. ఆయన ఒక వేద శ్లోకం ఒకటి కోట్ చేశాడు, మంత్రం ఒకటి కోట్ చేశాడు. ఆహార నిద్ర భయమైదునాంచ సామాన్యమే తత్ పశుభిర్నరాణాం అని. ఇవన్నీ మతం మాత్రమే గొప్పది, మిగిలినవన్నీ అందరికీ సమానమే. ఈ మతాన్ని అంగీకరించని వాళ్ళందరూ పశువులు అనే ఒక వేద శ్లోకం కోట్ చేసి, తమ మతాన్ని, తమ దేవుణ్ణి అంగీకరించని వాళ్ళందరినీ పశువులు అనేస్తారు. అలా అన్యుల్ని పశువుల కింద జమకట్టింది ఒక్క హిందూ మతకర్తలే కాదు, ప్రపంచంలోని అన్ని మతాల పెద్దలు తమ మతాన్ని అంగీకరించని వాళ్లను పశువులనే అన్నారు. ఈ వ్యాఖ్యాకారులందరూ కొత్త సీసాలో పాత సారాయిని అమ్మే మద్యం వ్యాపారులు. వీళ్ళలా మద్యాన్ని అమ్ముకుంటూ మానవ సమాజానికి అనంతంగా వేయబడిన బంధనాల్ని పెంచుకుంటూ పోయారు అని. ఈ బంధనాలు, మత బంధనాల గురించి, కుల బంధనాల గురించి అది వాటి దగ్గర కూడా వస్తాను. ఈ క్రమంలో ఆయన ఇంతకుముందు ప్రభు కూడా ప్రస్తావించాడు. ఈ పుస్తకంలో ఈ 2వ అధ్యాయంలో ఆయన ప్రధానంగా ఎక్కుపెట్టింది భారతీయ తాత్వికత అని. ఆనాటికి గాంధీ, రాధాకృష్ణన్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ వాళ్ళిద్దరూ, ఒక ఆయన గీతా సారం చెప్పిన మనిషిగా, ఒక ఆయన మొత్తం సర్వదర్శనాలను సంగ్రహించి చెప్పినవాడుగా, ప్రపంచానికి పరిచయం చేసినవాడుగా, ఉపనిషత్తులను అనువాదం చేసినవాడుగా చాలా పేరు వచ్చినవాడు. వీళ్ళిద్దరిని ఖండాలుగా నరికేశాడు. దానిలో ఒక ప్రత్యేకమైన భాగం చెప్పాలి. ఆయన రాధాకృష్ణన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ను ఉటంకించి, రాధాకృష్ణన్ భారతీయతకు చాలా మహత్వం ఉన్నది అంటాడు. భారతీయుల ఘనత చాలా గొప్పది అంటాడు. ఏమిటి ఘనత అని రాహుల్ సాంకృత్యాయన్ ఇవాళ ఒక మోడీ మాటలనో ఒక అమిత్ షా మాటలనో విని కాదు, ఇది వినండి. ప్రపంచంలో మరే దేశానికి లేని, కేవలము భారతదేశానికి మాత్రమే గల మరో గొప్ప ఘనత ఏమిటో చెప్పమంటారా? కుల వ్యవస్థ. ఇది భారతదేశం యొక్క ప్రత్యేకత, మానసిక ప్రవృత్తి. ప్రపంచంలోని ఏ దేశము ఇంతవరకు ఈ ప్రత్యేకతను సాధించలేదంటే భారతదేశ ప్రత్యేకత యొక్క ప్రత్యేకత అద్భుతంగా అర్థమవుతోంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు పోదాం. భారతీయ సభ్యత, సంస్కృతి గురించి చాలామంది చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. రాధాకృష్ణన్ కూడా అవి చెప్పుకున్నాడు, అవి కోట్ చేసి భారతీయ సభ్యత, సంస్కృతి తమలోని అంటే హిందువుల్లోని 3వ వంతు ప్రజల్ని అంటరాని వారిని చేసేసింది. ఇది సభ్యత, ఇది సంస్కృతి. ఈ విజయమే కుల భేదాల్ని బ్రహ్మ ముఖం నుండి వెలువడ్డ వ్యవస్థగా ప్రకటించి దేశంలో జాతీయ ఐక్యతకు అవకాశమే లేకుండా చేసింది. ఈ విజయమే సృష్టిలోనే సర్వశ్రేష్ఠుడైన మానవుణ్ణి ఆవు ముందు, కోతి ముందు సాగిలపడేట్టు చేసింది. భారతీయ సభ్యత, సంస్కృతుల యొక్క ఈ ఘన విజయమే పాప పరిహారం పేర మానవుల చేత ఆవు పేడను తినిపించింది. బహుశా 80 ఏళ్ల తర్వాత ఇంకా ఎక్కువ రిలవెంట్ అనుకుంటాను ఈ మాటలు, ఇంకా ఎక్కువ ప్రాసంగికం అనుకుంటాను ఆనాటికన్నా. భారతీయ సభ్యత, సంస్కృతుల యొక్క ఈ ఘన విజయమే పాప పరిహారం పేర మానవుల చేత ఆవు పేడను తినిపించింది, ఆవు ఉచ్చ తాగించింది. ఇక మానవుల అశుద్ధాన్ని, ఉచ్చను ఆరగించి సిద్ధపురుషులు కావచ్చన్న భ్రమను కల్పించింది. తమలోని సగం జనాభా అయిన స్త్రీలకు నాగరిక అధికారాలు లేకుండా చేసింది. 1400 సంవత్సరాల వరకు సహగమనం పేర కోట్లాది తరుణుల జీవితాన్ని బుగ్గిపాలు చేసింది. 70 ఏళ్ల వృద్ధుడికి అప్పుడే పుట్టిన పసికందును పెండ్లాడే అధికారాన్ని ఇచ్చి 5 ఏళ్ల బాల వితంతువును జీవితాంతం వైధవ్యాన్ని అనుభవించే స్థితికి ఇచ్చింది. అంతేకాదు,
ఈ బలవంతపు వైదవ్యం కారణంగా 20వ శతాబ్దపు ఆరంభం వరకు ఉన్నత కులాల వారి ఇండ్లను గర్భస్రావాలకు ఆలవాలం చేసి బలవంతపు సంతాన నిరోధాన్ని పాటించే స్థితికి నెట్టింది. ఈ ఘోర దురన్యాయాన్ని చూస్తూ కూడా ఏమీ పట్టించుకోని వారిగా దేశ జనాభాను మార్చేసింది. ఇవి ఆయన నిజంగా అంటే భారతీయ తత్వశాస్త్రాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, రెండో పుస్తకంలోకి వస్తాను. ఈ తత్వశాస్త్రపు మౌలిక లక్షణం ఏమిటి, ఏ లక్షణాన్ని ప్రగతిశీల దృక్పథం వైపు నుంచి సామాజిక దృక్పథం వైపు నుంచి ఖండించవలసి ఉన్నది ఆయన 1942లోనే ఇది రాశాడు. రెండో పుస్తకం అది కూడా జైల్లోనే రాశాడు, దర్శన్ దిగ్దర్శన్. హిందీలోనైతే అది ఒకటే పుస్తకం. దర్శన్ దిగ్దర్శన్ ఆలూరు భుజంగరావు గారు నేను చెప్పినట్టు 2 భాగాలుగా చేశారు. భారతీయ దర్శనం అని కేవలం భారత ఉపఖండంలో, నిజానికి భారతీయ అనే మాటకు కూడా అర్థం లేదు ఆనాటికి, భారత ఉపఖండంలో వచ్చిన అనేక తాత్విక ధోరణులను ఒక పరిచయం చేసే భాగం మొదటిది భారతీయ దర్శనం. రెండోది దిగ్దర్శన్, ప్రపంచంలో ఒక గ్రీక్ కావచ్చు, ఒక రోమన్ కావచ్చు, లేదా ఇరాన్ కావచ్చు, చైనా కావచ్చు, అటువంటి చోట వచ్చిన తాత్విక దృక్పథాలను పరిచయం చేసేది దిగ్దర్శన్. దాన్ని ప్రాక్ పశ్చిమ దర్శనాలు అని భుజంగరావు గారు అనువాదం చేశారు. ఇది 8 అధ్యాయాల పుస్తకం భారతీయ దర్శన్. ప్రాక్ పశ్చిమ దర్శనాలు బోడం లేదు, మనం ఇవాళ భారతీయ తాత్విక చింతనం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఈ 8 ఇంతకుముందు ఒక వక్త చెప్పారు వేదాల గురించి. ఆయన మొట్టమొదటిదే ప్రాచీన బ్రాహ్మణ దర్శనాలు, వేదాల్లో దార్శనిక భావాలు అని టైటిల్ ఉంటుంది. వేదాల్లో ఒక్కటి కూడా దార్శనిక భావం లేదు. ఆనాటికి వాళ్లకు ఆ పూటకు కడుపు ఆకలి ఎట్లా తీర్చుకోవడం, అప్పుడు వచ్చే అగ్నిని ఎట్లా తట్టుకోవడం, అప్పుడు వచ్చే వానను ఎట్లా తట్టుకోవడం, అప్పుడు వచ్చే వరదను ఎట్లా తట్టుకోవడం అనే ప్రాకృతిక భయాలు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాకృతిక భయాలను తొలగించగలిగేవాడెవడు అని ఆరాధించడం మాత్రమే ఉంది. కనుక దీనిలో దర్శనం ఏమీ లేదు అని మొదటి అధ్యాయం ఆయన వేదాల గురించి చాలా స్పష్టంగా వివరిస్తారు. అక్కడి నుంచి 2వ అధ్యాయం ఉపనిషత్ సాహిత్యం, 3వ అధ్యాయం ప్రముఖ ఉపనిషత్ దార్శనికులు, 4వ అధ్యాయం స్వతంత్ర దార్శనికులు, 5వ అధ్యాయం నిరీశ్వరవాద దర్శనాలు, 6వ అధ్యాయం ఆత్మవాద దర్శనాలు, 7వ అధ్యాయం ఈశ్వరవాద దర్శనాలు, 8వ అధ్యాయం భారతీయ దర్శన చరమ వికాసం. ఈ 8 అధ్యాయాలు వరుసగా భారతీయ దర్శనం గురించి ఆయన రాశారు. నిజానికి ఇది ఒక రకంగా తత్వశాస్త్ర చరిత్ర. ఆయన జోక్యం చాలా తక్కువ ఈ పుస్తకంలో. కేవలం అవసరమైన చోట కొన్ని వ్యాఖ్యానాలు చేస్తూ, కొన్ని విమర్శలు చేస్తూ, లేదా ఒక వ్యంగ్య చలోక్తి విసురుతూ పోయారు. దీని మీద చాలా చర్చ జరిగింది. తర్వాత కాలపు తత్వశాస్త్ర అధ్యాపకులు, తత్వశాస్త్ర పరిశోధకులు ఏమన్నారంటే, మామూలుగా భారతీయ తత్వశాస్త్ర చరిత్రలో, సంప్రదాయంలో ఒక పద్ధతి ఉంది. ఎవరైనా తమ భావం చెప్పుకునేటప్పుడు తమ భావాన్ని నేరుగా చెప్పుకోవడం జరగలేదు. తమకంటే ముందర ఉన్న భావాలన్నింటినీ చెప్పి పూర్వపక్షం అంటారు దాన్ని. ఈ పూర్వపక్షాన్ని ఖండించే ఉత్తరపక్షం ఉంటుంది. పూర్వపక్ష ఖండన ద్వారా ఉత్తరపక్షంలో తమ భావాల్ని, తమ నిర్ధారణల్ని చెప్పుకునే ఒక ప్రయత్నం ఇట్లాగే అందరూ చేశారు. చివరికి మార్క్సిస్టు భారతీయ తత్వవేత్త అయిన దేవిప్రసాద్ చటోపాధ్యాయ కూడా ఆ పద్ధతే పాటించాడు. రాహుల్ సాంకృత్యాయన్ మార్క్సిస్ట్ అయ్యుండి కూడా ఒక భిన్నమైన వైఖరి తీసుకొని, ఒక భిన్నమైన మార్గం తీసుకుని కేవలం కాలక్రమ పద్ధతిలో వివరిస్తూ పోయి ఈ క్రమంలోనే తన అభిప్రాయాలు చెప్తూ వచ్చాడు. పూర్వపక్ష ఖండన, ఉత్తరపక్ష నిర్ధారణ అనేది లేదు. కంటే ఒక రకమైన కొత్త పద్ధతిలో తత్వశాస్త్ర చరిత్ర రాశాడు, కాలక్రమ చరిత్రగా రాశాడు అనే ఒక దేవిప్రసాద్ చటోపాధ్యాయ నిజానికి అండ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఫిలాసఫీ కానీ, లోకాయత కానీ, వాట్ ఈజ్ డెడ్ అండ్ వాట్ ఈజ్ లివింగ్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ కానీ గొప్ప పుస్తకాలు. భారతీయ తత్వశాస్త్ర చరిత్రకు సంబంధించి అవి చదవకుండా అడుగు ముందుకు వేయలేం. కానీ దేవిప్రసాద్ కన్నా 20 ఏళ్ల ముందు దాదాపు ఆ మార్గంలో మొదటి అడుగులు వేసినవాడు, ఒక రకంగా నాంది చెప్పినవాడు రాహుల్ సాంకృత్యాయన్.
కనుక ఇప్పుడు చాలామంది దేవిప్రసాద్తో పోల్చి చూసి దేవిప్రసాద్ లాగా మార్క్సిస్ట్ పద్ధతిని వాడలేదు. రెండొక ప్రధానమైన తేడా ఏమంటే, దేవిప్రసాద్ తన 3-4 పుస్తకాల్లోనూ, కాగ్నిషన్ అండ్ రియాలిటీ అని ఇంకో పుస్తకం కూడా ఉంది, అది పెద్ద ప్రచారంలోకి రాలేదు, కానీ ఈ 4 పుస్తకాల్లోనూ ఆయన ప్రధానంగా చేసింది యూరోపియన్ చరిత్రలో ఒక భావవాద భౌతికవాద ఘర్షణ ఉంది, భారత తాత్విక చరిత్రలో కూడా భావవాద భౌతికవాద ఘర్షణ ఉందా, ఎవరిని భౌతికవాదులని వెతకాలి అనే ప్రయత్నం దేవిప్రసాద్ చేశాడు. రాహుల్ ఆ పని చేయలేదు. రాహుల్ భౌతికవాదులు ఎవరు, నాకు స్నేహితులు ఎవరు అని వెతికే ప్రయత్నం చేయలేదు. ఉన్న చరిత్ర అంతా చెప్తూ పోయాడు. దాంట్లో మన స్నేహితులు ఎవరో, పాఠకులు తమ స్నేహితులు ఎవరో గుర్తించుకోవాలి, ప్రోగ్రెసివ్ ప్రగతిశీల పక్షం ఎవరు తీసుకున్నారో గుర్తుంచుకోవాలి. ఇది ఒక ప్రధానమైన తేడా అని కూడా చెప్పున్నారు. ఇక్కడ ఒక అసలు భారతీయ తత్వశాస్త్ర చరిత్రను ఎందుకు రాశాడు ఇట్లా రాహుల్? కొంతమంది పరిశోధకులు అన్నట్టు దేవిప్రసాద్ కన్నా భిన్నంగా, దేవిప్రసాద్ అంతకుముందు రాయలేదు, కానీ దేవిప్రసాద్ తీసుకున్నది మార్క్సిస్ట్ వైఖరే, ఆయన తీసుకున్నది మార్క్సిస్ట్ వైఖరే, ఇద్దరు భిన్నంగా అప్రోచ్ అయ్యారు. ఎందువల్ల? దానికి భారతీయ దర్శనంలోనే రాహుల్ సాంకృత్యాయనే రాసుకున్న ఒక అంశం కనబడుతుంది. ఆయన కొంచెం పెద్ద కోటు, అచేతనమైన ప్రకృతి రాజ్యంలో చైతన్యం లేక గతి శాంతంగా ఒకే విధంగా ప్రవహించే ప్రవాహంలా ఉండదు. ఎంత లోతైన అంశాలు చెప్పాడో ఆలోచించండి, ఒకసారి మననం చేసుకోండి. అచేతనమైన ప్రకృతి రాజ్యంలో చైతన్యం లేక గతి శాంతంగా ఒకే విధంగా ప్రవహించే ప్రవాహంలా ఉండదు, ఆగి పడుతున్న జలపాతంలా, ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే కప్పగంతు వేసినట్టుగా ఉంటుంది. మానవ సమాజ వికాసానికి అదే సూత్రం అన్వయిస్తుంది. మానవ సంస్కృతి వికాసం, వైజ్ఞాన ప్రగతి అన్నిటా ఇదే స్థితి కనబడుతుంది. అలాగే దార్శనిక రంగంలోనూ వికాసం అనేది కప్పగంతు వేసినట్టు జరగడాన్నే చూస్తాము. కొంతకాలం ప్రగతి లేక వికాసం తీవ్ర వేగంతో జరుగుతుంది, ఆ తర్వాత ఆగిపోతుంది. శక్తిని కూడా కూడగట్టుకుంటుంది, మళ్ళీ ఒకసారిగా పెళ్ళుబుకుతుంది. ప్రతి ఒక్క వాద ప్రతివాదాల తర్వాత కొంత విరామాన్నిచ్చి సంవాదం ఒక్కసారిగా దూసుకు వస్తుంది. క్రీస్తుకు పూర్వం 1500 నుండి 1300 వరకు గడిచిన 2-3 శతాబ్దాల్లో భారద్వాజ, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు లాంటి గొప్ప ప్రతిభావంతులైన కవులు లేక ఋషులు కనబడతారు. ఆ తర్వాత 6 శతాబ్దాల పాటు కర్మకాండ రాజ్యమేలింది. మానసిక దివాళా కోరుతనం పరాకాష్ఠనందుకుంది. తిరిగి క్రీస్తుపూర్వం 7, 6, 5 శతాబ్దాలు ప్రతిభకు పట్టం గట్టిన దార్శనిక బంగారు యుగం. పైన చెప్పిన 3 శతాబ్దాల గాఢ పరిశ్రమ తర్వాత భారతీయ ప్రతిభ విశ్రాంతిని కోరింది. అలసి సొలసి దీర్ఘకాలం నిద్రపోయింది. ఆ తర్వాత క్రీస్తు శకం 2వ శతాబ్దిలో యవన దర్శన ప్రభావం ప్రోత్సాహమీయగా చివరికి నాగార్జునుడి దర్శనం రూపంలో భారతీయ ప్రతిభా వ్యుత్పత్తుల స్రోతస్సు ఒక్కమాటుగా ఉబికి వచ్చింది. ఆ పట్టున 4 శతాబ్దాల పాటు తీవ్ర వేగంతో ప్రవహించిన భారతీయ దార్శనిక ప్రవాహం చివరకు చిరనిద్రకు ఉపక్రమించింది. 8వ శతాబ్దంలో ఒక మాటు, 12వ శతాబ్దంలో ఒక మాటు కొంచెంగా ఒత్తిగిలడానికి ప్రయత్నించి మళ్ళీ నిద్రకు ఉపక్రమించింది. ఒక రకంగా ఈ 10 వాక్యాలు భారతీయ తాత్విక చరిత్ర పరిణామానికి అద్దం పడతాయి. కొండ అద్దమందు కొంచెమై చూపినట్టు క్రీస్తు పూర్వం 1500 నుంచి ఈ ప్రవాహంలో కంటిన్యూటీ ఉంది, చేంజ్ ఉంది. ఒకటి విచ్ఛిన్నమైపోయింది, పూర్తిగా నిద్రకు పడిపోయింది, నిస్త్రాణమైపోయింది, లుప్తమైపోయింది, మళ్ళీ హఠాత్తుగా లేచింది. నిజానికి గతితర్కంలో చెప్పాలంటే ఇది పరిమాణాత్మక మార్పు, గుణాత్మక మార్పు అనే గెంతు అనే ఒక సూత్రం కింద కూడా చెప్పొచ్చు. కానీ ఆయన ఆ సూత్రాన్ని ఇక్కడ తీసుకురాలేదు. చరిత్రను చెప్తున్నట్టే, కాలక్రమంలో చెప్తున్నట్టే చెప్పాడు. కాలక్రమంలో ఇటువంటి ఒక మార్పు జరిగింది. భారతీయ చరిత్రలో
తత్వశాస్త్ర చరిత్రలో మొదట ఒక 200-300 ఏళ్ళు ఒక ఉజ్వలమైన వెలుగు వెలిగింది. తర్వాత ఒక 700 ఏళ్ళు మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ ఒక 200 ఏళ్ళు మళ్ళీ ఒక ఉజ్వలమైన వెలుగు వెలిగింది. మళ్ళీ ఒక 500-600 ఏళ్ళు మునిగిపోయింది. ఈ వరుస క్రమం అంటే ఒక రకంగా యూరోపియన్ తత్వశాస్త్ర చరిత్రలో మార్క్స్ అభివృద్ధి చేసిన నాటికి ఏ పరిణామం కూడా కొనసాగుతూ ఉండదు, ఆగిపోతుంది, కొత్త దశలో మళ్ళీ పెళ్ళుబుకుతుంది, ఒక గుణాత్మక మార్పు పొందుతుంది అని చెప్పిన ఒక సూత్రాన్ని ఆయన చాలా ఎక్కడ సూత్రాన్ని ఉటంకించకుండా, గొట్టు మాటలు లేకుండా చాలా సరళంగా తాను ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఆయన ఇవాళకి ఎందుకు పనికొస్తాడు, ఇవాళకి పనికొచ్చే ప్రాసంగిక అంశాలు చివరికి వస్తాను. కానీ ఈ పుస్తకంలో దర్శన్ దిగ్దర్శన్కు సంబంధించి ఇంకొక మాట చెప్పాలి. అది కూడా మళ్ళీ రాధాకృష్ణన్ను విమర్శిస్తూనే, రాధాకృష్ణన్ను ప్రత్యేకంగా విమర్శించాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా. భారతీయ దర్శనం అంటే భారతీయ తత్వశాస్త్రం సైన్స్కు కళలకు తోకగా ఎన్నడూ లేదని, ఎందుకంటే యూరోపియన్ ఫిలాసఫీ యూరోప్లో కళకు లేదా సైన్స్కు తోకగా నడిచింది అని ఒక విమర్శ ఉన్నది. ఒక కాంట్ వచ్చాడంటే, ఒక హ్యూమ్ వచ్చాడంటే, ఒక బర్క్లీ వచ్చాడంటే ఆనాటి సైంటిఫిక్ డెవలప్మెంట్ వల్ల అని ఒక సూత్రీకరణ ఉంది. దాన్ని ఉదాహరిస్తూ ఏమంటున్నాడంటే ఇక్కడ రాహుల్ సాంకృత్యాయన్, భారతీయ దర్శనం సైన్స్కు కళలకు తోకగా ఎన్నడూ లేదని, వాటికి ఇది ఎన్నడూ దాస్యం చేయలేదని గర్వపడే మేధావులు, చంకలు గుద్దుకునే మేధావులు సర్ రాధాకృష్ణన్ లాగా చాలామంది ఉన్నారు. నిజమే, భారతీయ దర్శనం సైన్స్కు కళలకు తోకగా ఊడిగగత్తెగా ఎన్నడూ లేదేమో, కానీ మతానికి మాత్రం మొదటి నుంచి తోకగానే ఉంది, ఊడిగం చేస్తూనే ఉంది. మత దాస్యం కంటే అధమాధమ స్థితి ఇంకేమి ఉంది. భారతీయ తత్వశాస్త్రం పుట్టినప్పటి నుంచి అక్కడక్కడ వెలుగులు మెరుపులు మినహాయిస్తే మొదటి నుంచి మతానికి దాస్యం చేస్తూ వచ్చింది. ఈ మత దాస్యం నుంచి విముక్తి అయితే తప్ప, ఇది అధమాధమ స్థితి, ఈ అధమాధమ స్థితి నుంచి విముక్తి అయితే తప్ప భారతీయ తత్వశాస్త్రానికి ఒక సార్థకత లేదు. ఎందువల్ల ఇది? అక్కడే ఇంకో మాట అన్నాడు, రాజదండన కూడా పనిచేయనంత కట్టుదిట్టంగా ఉపనిషత్ వాక్యాలు ప్రజల మీద పనిచేస్తాయి. భారతదేశంలో యూరప్ కన్నా భిన్నంగా, అది కూడా ఆ మాట కూడా రాశాడు, ఏ ఒక్కటి మనం అన్వయించడానికి వదలలేదు ఆయన. చాలా దర్శన్ దిగ్దర్శన్లో నిజంగా అది కళ్ళు మిరుమిట్లు గొలిపే పుస్తకం. ఆయన్నే ఉటంకిస్తున్నాను, నేను మళ్ళీ నా మాటలో చెప్పబోవడం లేదు. యూరప్లో రాజ్యం వహించిన పాత్రను ఇక్కడ మతం వహించింది. రాజ్యం హింసాకాండతో, జైళ్లతో, తుపాకులతో, హింసతో, గిలటిన్తో యూరప్లో ఒక మనుషులను తన కట్టడిలోకి తీసుకుంది. భారతదేశంలో ఆ హింసాకాండ అవసరం లేకపోయింది. కోశాంబి కూడా తర్వాత ఈ మాటను విస్తరించి రాశాడు. ఇక్కడ హింసాకాండ అవసరం లేకపోయింది, హింసాకాండ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ హింసాకాండను మించి ప్రజలను లొంగదీయడానికి, ప్రజలను భయభీతావహంలో పెట్టడానికి, ప్రజలను అణిచి ఉంచడానికి మతం ఆ పాత్ర నిర్వహించింది. మానవ సమూహంలో ఒక పెద్ద భాగం మతం చేత ప్రేరేపించబడి ఉత్పాదక శ్రమ నుండి తప్పుకుని ఇతరుల శ్రమను దోచుకునే వ్యాపారులుగా, వడ్డీ వ్యాపారులుగా మారడం మానవజాతి జీవితంలో మతం ఎంతటి దుష్ట పాత్ర వహించిందో తెలుసుకోవడానికి ఉదాహరణ. ఇది ఇవాళ ఆయన రాసిన 80 ఏళ్ల తర్వాత, ఆయన 2000 ఏళ్లను సర్వే చేసి చెప్పిన మాట తర్వాత ఇవాళ మన కళ్ళ ముందర రుజువు అవుతూ ఉన్నది. అందువల్ల ఆయన ప్రాసంగికత పెరుగుతూ ఉన్నది. మతం ఎటువంటి దుష్టపాత్ర వహించగలదు ఇవాళ కర్ణాటకలో గత 3 నెలలుగా 4 నెలలుగా జరిగిన పరిణామాలు చెప్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా గత 7 సంవత్సరాలుగా 8 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలు చెప్తున్నాయి. లేదా 90 సంవత్సరాలుగా సంఘ్ పరివార్ ఏమి చేస్తున్నదో అవి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. మతం ఒక భయంకరమైన పాత్ర, ప్రజల మెదళ్లను జోకొట్టే పాత్ర,
ప్రజలను భయంలో ముంచే పాత్ర, ప్రజలను అణచి ఉంచే పాత్ర, ప్రజలను లొంగదీసే పాత్ర నిర్వహించడంలో తత్వశాస్త్రం దానికి లొంగిపోయింది, మతానికి లొంగిపోయింది కనుక తత్వశాస్త్రాన్ని విముక్తి చేయాలి. ఇది ఆయన ఈ రెండో పుస్తకంలో చాలా వివరంగా, నిజానికి బౌద్ధం మీద కూడా ఆయన అన్న మాటలు కొన్ని చెప్పవలసినవి ఉన్నాయి. పొద్దున గోవర్ధన్ గారు అన్న తర్వాత నేను నిజానికి ఆయన ఎట్లాగూ బౌద్ధం గురించి మాట్లాడతారు కాబట్టి నేను నా స్కీమ్లో దాన్ని భాగం చేయలేదు. కానీ ఆయన మాట్లాడిన తర్వాత నేను కూడా చెప్పవలసినవి ఉన్నాయి, వాటి దగ్గరికి వస్తాను. ఈ రెండు పుస్తకాలను అట్లా పెడితే మూడో పుస్తకం బౌద్ధ దర్శనం గురించి నేను ప్రధానంగా మాట్లాడదలుచుకోలేదు. నవలల్లో మీరు ఒకసారి ఇంతకుముందే ఓల్గాసే గంగా గురించి చెప్పారు, లేదా విస్మృత యాత్రికుడు, జయయౌధేయ, లోక సంచారి, ఏ పుస్తకమైనా తీసుకోండి, ఎక్కడో ఒక చోట చాలా లోతైన గంభీరమైన తాత్విక అభిప్రాయం పాత్రల నోటి వెంట వస్తుంది. అవన్నీ కాల్పనిక కళా సృజనలు, అవన్నీ నవలలు. ఋగ్వేదారులు ఒక్కటే ఒక వచన గ్రంథం, మిగిలినవన్నీ నవలలు, కథలు. వాట్లలో కూడా ప్రతి ఒక్క దాంట్లోనూ ఆయన తన తాత్విక అభిప్రాయాన్ని పాత్రల చేత చెప్పించడానికి, లేదా మధ్యలో రచయితే వచ్చి చెప్పించడానికి ప్రయత్నం చేశాడు. వాటి గురించి కూడా నేను ఎక్కువ, ఎందుకంటే ముఖ్యంగా ఒక్క అంశం మాత్రం చెప్పి నేను తర్వాత దాని అంశంలోకి పోతాను. ఆయన యాత్రలు చేశాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని కోరిక ఉండింది. 13వ ఏట మొదటిసారి పోయాడు. అప్పటి నుంచి 61వ ఏట 69వ ఏట ఆయన బహుశా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు, జ్ఞాపక శక్తి కోల్పోయినప్పుడు చివరి రష్యా పర్యటన దాకా పర్యటనలు చేస్తూనే ఉన్నాడు. ఒక 20 దేశాలు 22 దేశాలు తిరిగాడు. ఇంత క్రమాన్ని, ఈ క్రమంలో ఆయన విస్తారమైన జీవితాన్ని చూశాడు. జీవితానుభవం చాలా వచ్చింది. ఆ ప్రతి జీవితానుభవం మీద ఒక పుస్తకం రాశాడు. యాత్రా గ్రంథాలే ఒక 13 రాశాడు. మధ్య ఆసియాకే ఇతిహాస్ అని రాశాడు, ఇరాన్కే యాత్ర అని రాశాడు, చీన్కే యాత్ర అని రాశాడు. అన్ని యాత్రల పుస్తకాలు అట్లా పెట్టండి. వీటి నుంచి తత్వశాస్త్రం అంటే ఏమిటి అసలు? తత్వశాస్త్రం అంటే నిర్దిష్ట ఘటనల నుంచి సాధారణీకరించగలిగిన సారం. ప్రకృతి గురించి, సమాజం గురించి, మానవ మేధ గురించి సాధారణ సూత్రాలు చెప్పేది తత్వశాస్త్రం. ప్రకృతిలోనూ, సమాజంలోనూ, మానవ మేధలోనూ అనేక ఘటనలు జరుగుతుంటాయి. ఆ ఘటనల మీద ఆయన రాశాడు. ఆ ఘటనల మీద రాయడంతో పాటు ఇవన్నిటినీ కలిపి యాత్రలకు సంబంధించిన ఒక శాస్త్రం ఉంటుందని ఎవరైనా ఊహించగలరా? గుమక్కడ్ శాస్త్ర అని రాశాడు. యాత్రికుడి శాస్త్రం లేదా యాత్రాశాస్త్రం. యాత్రాశాస్త్రంలో ఇంతకుముందు ప్రభు ప్రస్తావించాడు ఎన్ని లోతైన విషయాలు. యాత్రలో ఏం జరుగుతుంది నీకు? యాత్ర మనిషిని మార్చేస్తుంది. ఇంతకాలము ఉన్న మనిషి వేరు, ఒక కొత్త అనుభవం చూసిన మనిషి వేరు, ఒక కొత్త దేశం చూసిన మనిషి వేరు, ఒక కొత్త భాషను వెళ్ళిన మనిషి వేరు. ఈ మనిషి ఎట్లా రూపొందుతాడు, మారుతాడు, ఆయన దాని మీద కూడా ఒక తాత్విక సారం లాగడానికి, దాని మీద ఒక పుస్తకం రాయడానికి ప్రయత్నించాడంటే ఆయన తత్వశాస్త్రం గురించి, తాత్విక భావాల గురించి ఆయన దృక్పథాన్ని ఒకసారి మనం మళ్ళీ పునఃపరిశీలించవలసి ఉంటుంది. ఇవి రెండు అయిపోయిన తర్వాత బేసిక్గా రాసిన తత్వశాస్త్ర గ్రంథాలు, నవలల్లో ఇతర రచనల్లో తాత్విక దృక్పథాలు, తర్వాత మూడో అంశంలోకి వస్తాను. మొత్తంగానే జీవన తాత్వికత ఏమిటి? అది ఇవాళ ఆయన రాసిన రచనల్లో కన్నా ఎక్కువ ప్రాసంగికమని నేను అనుకుంటాను. ఆయన జీవన తాత్వికత. దీనికి మళ్ళీ ఆయనలోనే భారతీయ దర్శనంలో ఆయన అన్న ఒక మాట చెప్తాను. సజీవమైన దర్శనాన్ని, తత్వశాస్త్రాన్ని తెలుసుకోవాలంటే దాని జన్మస్థానము, కార్యరంగము అయిన సమాజంలో, సామాజిక పరిస్థితుల్లో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది అంటే తత్వశాస్త్రం అనేది ఒక కేవలం మేధోపరమైన, ఆలోచనాపరమైన, చింతనాపరమైన శాస్త్రం కాదు. అది సమాజంలో దొరుకుతుంది, సామాజిక ఆచరణలో దొరుకుతుంది, సామాజిక పరిస్థితుల్లో దొరుకుతుంది. అక్కడి నుంచి దాన్ని అధ్యయనం చేయాలి అని అనుకున్నాడు. అందుకే మళ్ళీ ఈ వైజ్ఞానిక భౌతికవాదులోనే కొన్ని మాటలు మళ్ళీ వినిపిస్తాను మీకు. సమాజం గురించి ఆయన ఈ సమాజం గురించి మాట అన్నాడు కదా. సమాజంలో
నుంచే తత్వశాస్త్రం వస్తుందన్నాడు కదా. సమాజం అంటే ఏమిటి అసలు? సమాజం అంటే మానవుడు ప్లస్ మానవుడు ప్లస్ మానవుడు ప్లస్ మానవుడు కాదు. మనందరం కలిసి ఇది ఒక సమాజమా? ఇందుకు భిన్నంగా మానవుడు ఇంటూ మానవుడు ఇంటూ మానవుడు ఇంటూ మానవుడు అనేది సమాజం. ఆయన ఒక సూత్రం చెప్పాడు. ఈనాటి సాధారణంగా మనుషులు కలిసి ఉండడం వల్లనే కాకుండా వాళ్ళ మానసిక వ్యవహారిక క్రియా ప్రక్రియల పరిణామం వల్ల వచ్చిన గుణాత్మక పరివర్తనే సామాజిక విలువలను పెంచగలుగుతుంది. మనం సామాజిక విలువలకు ఇవి మాత్రమే ప్రామాణికమని చెప్పలేము. ఎందుకంటే ఈనాటి మానవుడు స్వయంగా సమాజం సృష్టించిన, సమాజం ద్వారా తయారు చేయబడినవాడు. చిన్నతనం నుండే అతనికి సమాజం యొక్క అతిపెద్ద బహుమానమైన భాష, సహకారం లభించడమే కాకుండా అతని భావాల నిర్మాణంలో సమాజం యొక్క బలవత్తరమైన భాగస్వామ్యం ఉన్నది. వాస్తవంగా నేటి మానవుడు ఎంతటి సమాజపుత్రుడో అంతటి ప్రకృతి పుత్రుడు కాడు. అంటే ఒక న్యాచురల్ ఫిజికల్ స్పీషీస్ బీయింగ్ నుంచి మనిషి సోషల్ బీయింగ్ అయ్యాడు. సోషల్ బీయింగ్గా మాత్రమే ఉన్నాడు. సోషల్ బీయింగ్గా ఉండడమే ఇవాళ ప్రధానమైనది. అందువల్ల ఆ చర్చంతా చేసి దేన్నైతే మనం మానవత్వం అంటున్నామో అది ఒక వ్యక్తిది కాదు, సమాజం మొత్తానిది. ఇది ఆయన చెప్పదలుచుకున్న విషయం. ఇది ఆయన జీవన తాత్వికత. ఈ జీవన తాత్వికతకు సమయం ఉందా? ఈ జీవన తాత్వికతకు నేను క్లుప్తంగానే చెప్తాను, ఇప్పటికే ఎక్కువ సమయం తీసుకున్నాను. ఒక 5-6 అంశాల్లో ఆయన జీవన తాత్వికతను అర్థం చేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. మొట్టమొదటిది, ఇక్కడ గౌరవ్ రాసిన పుస్తకానికి టైటిల్ పెట్టినట్టుగా ఒక మనిషి అనేక జీవితం. ఆయన చూడడానికి ఒక మనిషే, కానీ అనేక జీవితాల అనుభవం ఆయనలో రంగరించి ఉన్నది. అది ఆయన జీవన తాత్వికత. ఆయన జీవితకాలంలో ఆయన కనీసం 6 పేర్లతో తిరిగాడు. పుట్టినప్పుడు లేదా ప్రైమరీ స్కూల్ వరకు, మిడిల్ స్కూల్ వరకు కూడా ఆయనకు ఉన్న పేరు కేదార్నాథ్ పాండే. అక్కడి నుంచి ఒక హిందూ వైష్ణవ మఠానికి మహంత్ కూడా కాబోయాడు. మఠంలో చేరినప్పుడు బాబా రామ్ ఉదార్ దాస్. నేపాల్ పోయి నేపాల్ నుంచి టిబెట్ పోవడానికి ప్రయత్నం చేస్తూ అది కుదరనప్పుడు నేపాలీ పౌరుడిగా పేరు మార్చుకొని ఖున్నా చెవన్ అనే ఒక పేరుతో టిబెట్లోకి ప్రవేశించాడు. అంటే ఒక మనిషి ఎన్ని రకాలుగా మారుతున్నాడు చూడండి. ఒక కేదార్నాథ్ పాండే, ఒక రామ్ ఉదార్ సింగ్, ఒక ఖున్నా చెవన్. దక్షిణాదికి వచ్చాడు. దక్షిణాదిలో తిరుపతిలో సంస్కృత కళాశాలలో చేరడానికి ప్రయత్నం చేశాడు. దామోదరాచారి అని మరో పేరు మార్చుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ ఉత్తరాదికి పోయాడు. అక్కడ ఉద్యమాల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. కేదార్నాథ్ విద్యార్థి, తన పేరులో కొంత ఉంచుకొని కొంత మార్చుకొని కేదార్నాథ్ విద్యార్థి. అక్కడి నుంచి బౌద్ధం తీసుకున్నాడు, రాహుల్ సాంకృత్యాయన్. నిజానికి ఇది కూడా చాలామంది ఆయన చరిత్ర రాసిన వాళ్ళు రాశారు. రాహులుడేమో బౌద్ధం నుంచి తీసుకున్న పేరు. సిద్ధార్థ గౌతముడి కొడుకు రాహుల. నిజానికి హిందీలో రాహుల అని రాసిన సంప్రదాయం, ఇంగ్లీష్లో కూడా LA అని రాసిన సంప్రదాయం కూడా ఉంది. రాహుల. సాంకృత్యాయన్ మళ్ళీ బ్రాహ్మణ వారసత్వం. వాళ్ళ గోత్రం సంస్కృతి గోత్రం కాబట్టి అదే ఉంచుకున్నాడు. అంటే ఆయనలో ఈ దైవీభావం అందామా, వైవిధ్యం అందామా, సంకీర్ణత అందామా, ఈ సంకీర్ణత ఒకటి ఆయనలో మొదటి నుంచి చివరి దాకా కొనసాగుతూ ఉంది. అది కేవలం పేర్లకు సంబంధించి మాత్రమే కాదు. పర్సా ఆశ్రమంలో హిందూ సాధువుగా ఉన్నాడు, ఆర్య సామాజికుడుగా ఉన్నాడు, రైతుద్యమ కార్యకర్తగా ఉన్నాడు, సోషలిస్టుగా ఉన్నాడు, కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నాడు, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా ఉన్నాడు, బౌద్ధ పరివ్రాజకుడుగా, ఉపాధ్యాయుడుగా ఉన్నాడు, పరిశోధకుడుగా ఉన్నాడు, రచయితగా ఉన్నాడు, ఉపన్యాసకుడుగా ఉన్నాడు, నిత్య ప్రయాణికుడుగా ఉన్నాడు. అనేక రకాల పాత్రలు ఒక మనిషి. అంటే ఆయనలో సంకీర్ణమైన, ఆయనను
సంక్లిష్టత కూడా ఉందా అంటే కొన్ని చోట్ల సంక్లిష్టత కూడా కనబడవచ్చు. అది కూడా రాసిన వాళ్ళు, విశ్లేషించిన వాళ్ళు ఉన్నారు. సంకీర్ణమైన మానవుడు, సంపూర్ణమైన మానవుడు ఎట్లా రూపొందుతాడు అనడానికి ఆయన ఒక ప్రభాకర్ మాచ్వే ఒక మాట అన్నాడు. అసలు ఆయన మేరీ జీవన్ యాత్ర అని పేరు పెట్టాడు ఆయన ఆత్మకథకు. ప్రయాణం అనేది ఒక ప్రతీక, ఒక వాస్తవం కూడా ఆయన విషయంలో. ఆయన అనేక ప్రయాణాలు చేశాడు. ఆ ప్రయాణాలు ఆయన మేరీ జీవన్ యాత్రలో పదే పదే బుద్ధుడి ఒక కథ, బుద్ధుడు చెప్పిన ఒక మాట ఉటంకించాడు. అదేమంటే, నువ్వు ఒక వెల్లువలో మునిగిపోతూ ఉన్నప్పుడు ఒక పడవ ముక్క దొరుకుతుంది. ఆ పడవ ముక్కతో ఒడ్డు చేరతావు. చేరిన తర్వాత ఆ పడవను అక్కడ వదిలేసి పోవాల్సిందే, నీ మార్గం నువ్వు చూసుకోవాల్సిందే. ఆ పడవని నెత్తి మీద పెట్టుకొని పోవు. అట్లనే జ్ఞానం కూడా నీకు ఒక చోటు నుంచి మరొక చోటుకి చేర్చే సాధనమే తప్ప నెత్తి మీద మోసుకుని తిరిగే బరువు కాదు. ఈ మాట ఆయన పదే పదే ఉటంకించి, దీన్ని ప్రభాకర్ మాచ్వే తన జీవిత చరిత్రలో ఏమన్నాడంటే, ఆయన జీవితమంతా ప్రయాణమే. ఈ జీవితమంతా ప్రయాణం ఆయన ఇట్లాగే ఎక్కడికక్కడ తన ప్రయాణాన్ని, తాను నడిచి వచ్చిన సాధనాన్ని, జ్ఞానాన్ని వదిలేస్తూ ఇంకా జ్ఞానాన్ని ఇంకా ఇంకా ఉన్నతీకరించబడుతూ ముందరికి సాగాడు. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి, ఒక ఖండం నుంచి మరొక ఖండానికి, ఒక భాష నుంచి మరొక భాషకు, మానవ సంబంధమైన విజ్ఞాన అన్వేషణలో ఒక రంగం నుంచి మరొక రంగానికి ఆయన నిరంతరం పరిక్రమిస్తూ ఉండేవారు. జ్ఞానాన్వేషణ ఆయనలోని తీరని దాహం. ఇది ఆయన వ్యక్తిత్వంలో, ఆయన జీవన తాత్వికతలో మొదటిదేమో అనేక జీవితాల జీవితం, రెండోది ప్రయాణం, మూడోది ఇంతకుముందు వక్తలు ప్రస్తావించారు కూడా, మార్పు, సవరణ, ఉన్నతీకరణ, వినయం అనేవి ఆయన వ్యక్తిత్వంలో ఎంత సాధారణమైనవంటే 42లో ఈ పుస్తకంలో, ఈ 2 పుస్తకాల్లో గాంధీని అత్యంత తీవ్రంగా విమర్శించాడు. 48లో గాంధీ హత్య జరగగానే గాంధీ గురించి చాలా పాజిటివ్గా రాసి, ఇంతకుముందు గోవర్ధన్ గారు చెప్పారు, తాను అప్పటి వరకు ఉండిన సిగరెట్ అలవాటును ఆ రోజు నుంచి మానుకున్నాడు. ఆ తర్వాత 13 సంవత్సరాలు సిగరెట్ తాగలేదు, బతికున్నన్ని రోజులు సిగరెట్ తాగలేదు. అంటే ఈ మార్పు క్రమం చాలా విచిత్రంగా ఉంది. చాలా అంటే మనం ఒకసారి కొంచెం ఒక కొమ్ము వచ్చిందంటే ఇక మనకు ఎదురు లేదు, మనకు ఎదురు చెప్పడానికి వీలు లేదు. వాడు నిజంగా మన తప్పునైనా ఎత్తి చూపెడితే వాడిని ఖండాలుగా నరికే ఒక వాతావరణంలో, ఒక స్థితిలో ఆయన ప్రభాకర్ మాచ్వే తన సొంత అనుభవం రాశాడు పుస్తకంలో. వాళ్ళిద్దరూ కలిసి, ప్రభాకర్ మాచ్వే సహాయకుడుగా, రాహుల్ సాంకృత్యాయన్ ప్రధాన సంపాదకుడిగా హిందీ, ఇంగ్లీష్ పారిభాషిక పదకోశం ఒకటి తయారు చేశారు. పాలనా సంబంధమైన పదకోశం. ఈ పదకోశం రిలీజ్ అయింది. హిందీ సాహిత్య సమ్మేళనంలో దాని మీద చర్చ ప్రారంభమైంది. ఎవరో ఒక ఆయన వచ్చి, దీనిలో ఇది తప్పుంది, ఇది తప్పుంది, ఇది తప్పుంది, ఇన్ని తప్పులు రాశారు అని రాహుల్ సాంకృత్యాయన్ కృషి మీద, ఆ హిందీ, ఇంగ్లీష్ పారిభాషిక పదకోశం మీద చాలా విమర్శలు గుప్పించాడట. రాహుల్ సాంకృత్యాయన్ ఆడియన్స్లో ఉండి అదంతా శ్రద్ధగా విని పైకి వేదిక మీదకి వచ్చి, ఏదీ శాశ్వతం కాదు అని, ఇది ఆయన కోట్, ఏదీ శాశ్వతం కాదు అని బుద్ధ భగవానుడు సెలవిచ్చారు. శబ్దం క్షణికం అని, అంతా అనంతం అని లెనిన్ కూడా వక్కాణించారు. ఏ వ్యక్తి సంపూర్ణ మానవుడని నేను అనుకోను. సత్యంపై సర్వాధికారాలు నాకు లేవు. నాకు చేతనైంది నేను చేస్తాను. భావితరాల వారు నేను చేసిన పనిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తారని ఆశిస్తాను అన్నట రాహుల్ సాంకృత్యాయన్ 1948లో. అంటే 48, 7, 56 ఏట. ఆయన అప్పటికి అనేక పుస్తకాలు అచ్చయి ఉన్నాయి. మహాపండిత పేరు వచ్చింది, త్రిపిటకాచార్య పేరు వచ్చింది. ఆయన మాటకు ఎదురు లేదు నిజానికి. కానీ ఆయన చేసిన ఒక పని మీద ఒక విమర్శ వస్తే దాన్ని సవినయంగా స్వీకరించి, నేను చేయగలిగింది చేశాను, భవిష్యత్ తరాలు దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోతాయి. ఈ వినయం కూడా ఆయన జీవన తాత్వికతలో ఒక ముఖ్యమైన అంశం అని నేను అనుకుంటాను. అట్లాగే ఆయన జీవన తాత్వికతలో ఇంకొక ముఖ్యమైన అంశం, బహుశా 4వ 5వ, ఆయన ఉన్న కాలం ఏమిటి?
1893లో పుట్టాడు. 1905 బెంగాల్ విభజన నాటికి ఒక యుక్త వయసు, ఆయనకు అర్థం చేసుకునే వయసు వచ్చింది, పత్రికలు చదవడం ప్రారంభించాడు. అప్పటి నుంచి ఒక 55 సంవత్సరాలు బతికాడు. అంటే ఒక గొప్ప సామాజిక పరివర్తన, ఒక గొప్ప రాజకీయ సంక్షోభం కాలంలో ఆయన జీవించాడు. ఇటువంటి కాలంలో జీవించిన ఆలోచనాపరుడి బాధ్యత ఏమిటి, మేధావి బాధ్యత ఏమిటి, పరిశోధకుడి బాధ్యత ఏమిటి, ఇది ఆయన తాను గ్రహించాడు, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఏమిటి, ఎన్ని రకాల ఆచరణలో ఉన్నాడో చూడండి. ఆయన, నేను ముందే ప్రస్తావించాను, తన 24వ 25వ ఏట రైతుల ఆందోళన మొదలైంది. ఆజంగఢ్ ప్రాంతంలో, చాప్రా ప్రాంతంలో రైతుల ఆందోళనలోకి దూకాడు. రైతుల ఆందోళనకు నాయకత్వం వహించాడు. అరెస్ట్ అయ్యాడు. 6 నెలలు శిక్ష పడింది. శిక్ష నుంచి బయటికి రాగానే జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ అయ్యాడు 1922. ఇది ఒక సామాజిక బాధ్యత, సామాజిక ఆచరణ బాధ్యత. ఇది మాత్రమే కాదు, పరిశోధక బాధ్యత చూడండి. 2 యుద్ధాల మధ్య కాలంలో, ఇది చాలా ఆసక్తికరమైన అంశం, నాకు నేను చదువుతున్నప్పుడైతే ఆశ్చర్యపోయాను. 2 యుద్ధాల మధ్య కాలంలో టిబెట్లో ప్రాచీన మోనాస్టరీలలో చాలా బౌద్ధ గ్రంథాలు, ఇతరేతర రాత ప్రతులు, తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. వాటి కోసం వెతకాలి, వాటిలో చాలా విజ్ఞానం ఉంది అనే ఒక చర్చ ప్రపంచమంతా ఇండాలజిస్టులు, టిబెటాలజిస్టులు, సినాలజిస్టులు మాట్లాడుతూ ఉన్నారట. దీన్ని వెంటనే స్పందించిన వాడు, ఆశ్చర్యం వేస్తుంది మనకి ఇవాళ, బెనిటో ముస్సోలిని, ఇటలీ అధినేత. బెనిటో ముస్సోలిని వెంటనే గిసెప్పి టుచ్చి అని ఒక బౌద్ధ పండితుడు ఉన్నాడు. ఆ పండితుడిని పిలిచి, నువ్వు టిబెట్కు వెళ్ళి ఈ పుస్తకాలను వెతికి పుస్తకాలు తీసుకురా యూరోప్కు అని పంపించాడట. టుచ్చి వచ్చి టిబెట్ తిరుగుతున్నాడు అని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఒక అంశం. జపాన్ చక్రవర్తులు స్వయంగా బౌద్ధాన్ని అనుసరిస్తూ ఉన్నారు, బౌద్ధ గ్రంథాలన్నీ అక్కడ ఉన్నాయని తెలుస్తుంది, కాబట్టి మీరు వెళ్ళి అక్కడేముంటే అవి తీసుకురండి, కొనుక్కురండి, ఎత్తుకురండి అని బౌద్ధ పండితులను జపాన్ నుంచి పంపించారట. వాళ్ళు వెతుకుతున్నారు. 2 బృందాలు టిబెట్లో వెతుకుతూ ఉన్నాయి. ఈయన ఇవన్నీ చదువుతున్నాడు. అప్పటికే బౌద్ధం వైపు ప్రవేశిస్తూ ఉన్నాడు. బౌద్ధంలో 1-2 రచనలు చేసి ఉన్నాడు, బౌద్ధ ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాడు, ఇంకా పూర్తిగా కాలేదు. అప్పుడు ఆయనకు, ఈయన ఇక్కడ ఒక పనిలో ఉన్నాడు, ధర్మకీర్తి. నిజానికి ఇవి చదువుతున్నప్పుడు నాకు ఇంకొక ఇది కూడా జరిగింది. ఈ క్రమంలో రాహుల్ సాంకృత్యాయన్ సంబంధంలోకి వచ్చిన 2 బౌద్ధ పండితులు తెలుగు సీమలో ఉన్నవాళ్ళు. ఒకరు దిగ్నాగుడు, మన గుంటుపల్లి గుహల్లో చాలా కాలం ఉన్నాడు. 2వ వారు నాగార్జునుడు, నాగార్జున కొండ మీద ఉన్నాడు, మీకు తెలుసు. దిగ్నాగుడు ఒక ప్రమాణ సముచ్చయ అనే ఒక పుస్తకం రాశాడు. ఈ ప్రమాణ సముచ్చయకు ధర్మకీర్తి ఒక వ్యాఖ్యానం రాశాడు, టీక రాశాడు. దాన్ని ప్రమాణ వార్తిక అంటారు. ఈ ప్రమాణ వార్తిక అసలు గ్రంథం లేదు కనుక ఉన్న వేర్వేరు శకలాల్లో నుంచి గ్రంథం తయారు చేయాలి అని రాహుల్ సాంకృత్యాయన్ గ్రంథం తయారు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండగా ఆయనకు తెలిసింది, ఒక నేపాలీ బౌద్ధ పండితుడికి టిబెటన్ మోనాస్టరీలో ప్రమాణవార్తిక మూల గ్రంథం దొరికింది. 1936 జూలైలో ఈ వార్త తెలిసింది. వెంటనే టిబెట్ వెళ్ళిపోయాడు. అష్టకష్టాలు పడి వెతకాలి. ఇది అంటే అసలు ఒక పరిశోధకుడు ఇది ఫలానా చోట ఫలానా పుస్తకం ఉంది అని తెలిస్తే మనం ఎట్లా, ఇప్పుడైతే ఇంటర్నెట్ వచ్చింది, బటన్ కొడితే మనకు దొరికే అవకాశం ఉంది. అయినా ఎంతమందిని అంత ఆసక్తితో వెతుకుతున్నాము. ఆనాటికి ప్రయాణ సౌకర్యాలు లేవు, ఆనాటికి అవకాశాలు లేవు. కానీ అది ఎక్కడో ఎందుకు పోయాయి టిబెట్కు, అది కూడా ఒక విచిత్రమైన చరిత్ర. ఆ చరిత్రను కూడా దృష్టిలో పెట్టుకొని కూడా ఏ ఒక్కరోజు సాంకృత్యాయన్ 36లో ఈ సంగతి తెలిసింది ఆయనకు. 36 నుంచి 63 దాకా బతుకున్నాడు. 1600 గ్రంథాలు టిబెట్ నుంచి తీసుకొచ్చాడు, వెనక్కి తీసుకొచ్చి పట్నా మ్యూజియంకి ఇచ్చాడు. ఈ ఒక్క క్రమంలోనూ చాలా సులభంగా ఇవాళ ఉన్న వాతావరణంలోనైతే ముస్లిం దండయాత్రల వల్ల ఈ పుస్తకాలు వెళ్ళిపోయాయి, కాబట్టి ముస్లింలు అని ముస్లిం వ్యతిరేక విష ప్రచారం చేయొచ్చు. ఏం జరిగింది? 13వ శతాబ్దం నాటికి నాలంద విశ్వవిద్యాలయం ఉంది,
విక్రమశిల విశ్వవిద్యాలయం ఉంది. ఈ 2 విశ్వవిద్యాలయాలు పెద్ద బౌద్ధ కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. అలావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీని కొల్లగొట్టాడు. ఢిల్లీ నుంచి తూర్పు వైపు సైన్యాలను నడిపించాడు. ఈ సైన్యాలు నాలంద మీదకి వచ్చాయి, విక్రమశిల మీదకి వచ్చాయి. వస్తున్న క్రమంలోనే వాళ్ళు సంపద కోసం, వాళ్ళేమి మేము ముస్లింలము హిందువులను చంపుతాము, హిందూ దేవాలయాలు తగలబెడతామని కాదు, ఎక్కడ సంపద ఉంది సంపద కొలగొట్టడానికి పోయారు వాళ్ళు. ఒక మామూలుగా రాజులు చేసే పని చేశారు. ఆ వెళ్ళే క్రమంలో ఇట్లా ఖిల్జీ సైన్యాలు వస్తున్నాయి కనుక మనం ఈ గ్రంథాలను దాచాలంటే ఎక్కడికన్నా పారిపోవాలి అని గ్రంథాలు పట్టుకొని ఈ నాలంద నుంచి విక్రమశిల నుంచి అనేక మంది బౌద్ధ పరివ్రాజకులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఆ పుస్తకాలు పట్టుకొని టిబెట్కు పోయారు. టిబెట్లో వాళ్ళు ఏ మొనాస్టరీలో ఉండగలిగితే ఆ మొనాస్టరీలో ఉన్నారు. ఆ మొనాస్టరీలో ఆ పుస్తకాలు పెట్టారు. 13వ శతాబ్దంలో ఇది జరిగితే 20వ శతాబ్ది వరకు 700 సంవత్సరాలు వాటిని తెరిచిన వాడు లేడు, వాటిని ముట్టుకున్న వాడు లేడు. 1930లలో ముస్సోలినీకి ఈ సంగతి తెలిసి, జపనీస్ చక్రవర్తులకి ఈ సంగతి తెలిసి వాళ్ళు ఎక్స్పెడిషన్ టీములు పంపిన తర్వాత ఇక్కడి నుంచి రాహుల్ సాంకృత్యాయన కూడా వెళ్ళాడు. అదృష్టవశాత్తు సాంకృత్యాయనే ఎక్కువ పుస్తకాలు, ఆయన చాలా గ్రాఫిక్గా రాశాడు. ఒక మొనాస్టరీలో వాళ్ళు తలుపులు తెరవడానికి ఇష్టపడకపోతే అనేక ప్రయత్నాలు చేసి చివరికి తలుపులు తెరిస్తే దుమ్ము సాలీళ్ళు ఎట్లా పడ్డాయి, 1 ఇంచు మేర దుమ్ము ఎట్లా ఉంది, ఆ దుమ్మును తీసుకుంటూ పోతే లోపల ఎంత అద్భుత నిధులు దొరికాయి అని అక్కడ ఆయనకు నాగార్జునుని వ్యవహార విగ్రహ వ్యావర్తిని దొరికింది అని కూడా రాశాడు. ఇది ఇంకొక ఆయన చాలా వివరంగా చెప్పొచ్చు. గౌరవ్ వచ్చి నిలబడ్డాడు కాబట్టి నేను త్వరగా ముగిస్తాను. నెక్స్ట్, మతం పట్ల, మతతత్వం పట్ల, కులం పట్ల ఆయన కథల్లో, నవలల్లో, చరిత్ర గ్రంథాల్లో, తత్వశాస్త్ర గ్రంథాల్లో తీసుకున్న వైఖరి ఆయన జీవన తాత్వికత. కనుక ఇప్పుడు 60 సంవత్సరాలు, ఆయన చనిపోయి కూడా 60 సంవత్సరాలు అయింది. ఇంత గొప్ప మేధావి, ఆశ్చర్యం, పొద్దున్నుంచి ఎవరు అది ప్రస్తావించలేదు, అది చెప్పాలి, మీ దృష్టికి తేవాలి. ఇంత అఖండ మేధావి, ఇంత బహుముఖ ప్రజ్ఞాశాలి 1961లో తన 68వ ఏట జ్ఞాపక శక్తి కోల్పోయాడు. చదవడం ఆగిపోయింది, అక్షరాలు గుర్తుపట్టలేకపోయాడు. తన పుస్తకాలు తాను చూసుకుని కూడా అవి ఏమిటో చెప్పలేకపోయాడు. తన పేరు తాను చెప్పలేకపోయాడు, ఎవరిని గుర్తించలేకపోయాడు. 61 డిసెంబర్లో శ్రీలంకలో ప్రొఫెసర్గా ఉండగా ఇది జరిగింది. ఆయనను ఇండియా తీసుకొచ్చారు. ఇండియాలో తగిన చికిత్స ఇచ్చారు, ఏమీ బాగుపడలేదు. మాస్కోకు తీసుకుపోయారు. మాస్కోలో ఒక 6 నెలల పాటు అదే పని మీద చాలా అత్యున్నత స్థాయి పరిశోధనలు చేశారు, ఏమీ జరగలేదు. భారతదేశం తీసుకొచ్చారు. డార్జిలింగ్లో 63 ఏప్రిల్లో చనిపోయాడు. ఈ వ్యక్తిత్వం, మనకు నిజానికి పొద్దున్నుంచి చాలామంది చెప్పున్నారు, అసలు ఇటువంటి ఒక మనిషి మన కళ్ళ ముందర తిరిగాడా, ఇటువంటి ఒక మనిషి ఉన్నాడా, ఇన్ని పనులు చేయగలిగాడా. ఆయన మీద రాసిన ఒక మనిషి రాశాడు, ఇటలీలో ఎవరో ఒక ఆయన, యూరోప్లో రెనెసాన్స్ యుగంలో ఒక ఆయన ఉండేవాడట, ఆయన చేసిన పని 80 మంది చేయగల పని అని తర్వాత వాళ్ళు చెప్పారట. రాహుల్ సాంకృత్యాయన ఆయన కన్నా కూడా ఎక్కువ పని చేశాడు అనేది. ఒక్క మనిషి, ఇంత గొప్ప మనిషి, ఇంత ప్రజ్ఞాశాలి, ఇవాళ ఎట్లా ప్రాసంగికం అవుతాడు? 4 అంశాలు మాత్రం చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిది, ఆయన వ్యక్తిత్వం వల్లనే ఆయన ప్రాసంగికుడు అవుతాడు. అటువంటి వ్యక్తిత్వాలు తరిగిపోతున్న వేళ, అటువంటి వ్యక్తిత్వాలు చాదస్తమని గుర్తించబడుతున్న వేళ, అటువంటి వ్యక్తిత్వాలు అవసరం లేదు అని అనిపిస్తున్న వేళ, ఆ వ్యక్తిత్వం తప్పనిసరిగా గౌరవించవలసింది, స్మరించవలసింది, అనుకరించవలసింది, అనుసరించవలసింది. అందువల్ల ప్రాసంగికుడు అవుతాడు. ఆయన వ్యక్తిత్వం వల్లనే, మిగిలినవన్నీ ఆయన రచనలు ఇవన్నీ పక్కన పెట్టండి, ఆయన వ్యక్తిత్వం వల్లనే ఆయన ప్రాసంగికుడు అవుతాడు. రెండోది, ఇవాళ సర్వత్రా బుద్ధిజీవుల్లో, ఆలోచనాపరుల్లో, మేధావుల్లో నిర్లిప్తత వ్యాపిస్తున్నప్పుడు ఇంకా మనం ఏమి చేయలేం, అయిపోయింది. మనం ఇంతకాలము ఆలోచించిన స్వప్నాలకి, కన్న స్వప్నాలకి, ఆలోచించిన ఆలోచనలకి విలువ లేదు అని
ఒక నిర్లిప్తతలోకి, నిరాశలోకి, నిస్పృహలోకి పోతున్న వేళ, నిష్క్రియలోకి పోతున్న వేళ ఆయన ఒక్కరోజు తన క్రియ ఆపలేదు. ఏ ఒక్కరోజు నిరుత్సాహపడలేదు. నిజానికి పొద్దున గోవర్ధన్ గారు ఆ ఘటన చెప్పారు. ఆయన కెమెరా ఎక్విప్మెంట్ ఉంది, తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, వస్తున్నాడు, దోపిడీ దొంగలు వచ్చారు, ఆల్మోస్ట్ చంపబోయారు. చంపడమే వాళ్ళు. ఈయన తన కెమెరా ఎక్విప్మెంట్ అదేదో రివాల్వర్ అన్నట్టుగా దాని మీద చేయి పెడితే వాడు అది రివాల్వర్ అనుకొని పారిపోయాడు. అటువంటి అనేక పనులు చేశాడు. అంటే ఒక మేధావిగా ఉంటూనే సమయస్ఫూర్తితో, ఆలోచనాపరుడిగా, ఆచరణశీలిగా తన జీవితం అంతా ఏ ఒక్క క్షణము ఏమరపాటు లేకుండా పనిచేశాడు. ఇవాళ అందువల్ల ఆయన ప్రాసంగికుడు అవుతాడు. అనేక మందిని ఏమరపాటులోకి పోతున్నప్పుడు, అనేక మందిని నిష్క్రియలోకి పోతున్నప్పుడు, అనేక మందిని నిర్లిప్తతలోకి పోతున్నప్పుడు ఇటువంటి ఒక మనిషి మన కళ్ళ ముందర ఉన్నాడు. ఆయనను అనుసరించడం మన బాధ్యత, మేధావుల బాధ్యత, బుద్ధిజీవుల బాధ్యత, ఆలోచనాపరుల బాధ్యత, సాధారణ పౌరుల బాధ్యత అని. అది మాత్రమే కాదు, సరిగ్గా ఆయన నిర్వహించిన పాత్రల్లో వలస వ్యతిరేక ఉద్యమంలో ఆయన పాత్ర, వలస వ్యతిరేక భావాలు ప్రచారం చేయడంలో, వలస ప్రభుత్వం చేత 5 సంవత్సరాల పాటు జైలు శిక్షకు గురి కావడంలో ఆయన పాత్ర, ఇవాళ ప్రపంచీకరణ యుగంలో సరిగ్గా ఆనాటి వలస వ్యతిరేక ఉద్యమ లక్ష్యాలన్నీ ఇవాళకి ప్రాసంగికంగా ఉన్నాయి. ఇవాళ మళ్ళీ అటువంటి ఒక పోరాట అవసరం ఉన్నది. ఆనాడు సాంకృత్యాయం చేసిన పని. ఒక రైతు ఉద్యమం జరుగుతుందంటే రైతు ఉద్యమంలోకి వెళ్ళాడు. ఢిల్లీలో రైతు ఉద్యమం జరుగుతుందంటే ఎంతమందిని సమర్థించడానికి ముందుకు వచ్చాము, ఎంతమంది అక్కడి దాకా వెళ్ళి పాల్గొనడం సంగతి సరే, సమర్థించాలి, దాన్ని ప్రచారం చేయాలి, దాని గురించి నలుగురికి చెప్పాలి. అది రాహుల్ సాంకృత్యాయన్ మనకి ఇవాళ పనికొస్తాడు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇవాళ మరీ ముఖ్యంగా ఈ 8 సంవత్సరాలలో నరేంద్ర మోడీ, అమిత్ షాల పాలన మొదలైన తర్వాత, కులాల మతాల విజృంభణ మొదలైన తర్వాత, ఒక మతోన్మాద ఫాసిస్టు పాలన సాగుతూ ఉన్నప్పుడు, నిన్నటికి ఒక 4 నెలలుగా కర్ణాటకలో జరుగుతున్న పనులు చూడండి. నీ దుస్తులు నువ్వు వేసుకోవడానికి వీల్లేదు, నీ ఆహారం నువ్వు తినడానికి వీల్లేదు, నీ వ్యాపారం నువ్వు చేసుకోవడానికి వీల్లేదు, నీ భాష నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. కారణం ఏమిటి? మతం. మతం ఇంత విజృంభిస్తూ ఉన్నప్పుడు మతం పట్ల రాహుల్ సాంకృత్యాయన్ తీసుకున్న వైఖరి ఏమిటి? నిజానికి ఆయన చాలా సులభంగా, నేను ఇంతకుముందు చెప్పాను, అల్లావుద్దీన్ ఖిల్జీ కాబట్టి ఇదంతా ముస్లింల దౌష్ట్యం అని అనవచ్చు. ఒక్కనాడు కూడా ఆయన మాట రాయలేదు. ఒక్కచోట కూడా ఆ గ్రంథాలు ఇంత కష్టపడి తీసుకొచ్చాడు, ఆయన ఆ మాట రాయలేదు. పైగా ఈ దేశపు సంకీర్ణ సంస్కృతి గురించి, ఈ దేశపు మత సామరస్యం గురించి, ఈ దేశంలో ప్రజలు బహుళత్వ జీవనం గురించి ఆయన అనేక చోట్ల రాశాడు. అంటే ఆయన నుంచి ఇవాళ మరీ ముఖ్యంగా మోషాల పాలనలో నేర్చుకోవలసింది మతం పట్ల అనుసరించవలసిన వైఖరి, కులం పట్ల అనుసరించవలసిన వైఖరి. వీటి గురించి ఇంకొక ఇది చెప్పాలి. ఆయన ఇది బౌద్ధం గురించి పొద్దున గోవర్ధన్ గారు చాలా చెప్పారు, కానీ నిజానికి నాకు అంత సమయం లేదు. బౌద్ధం గురించి ఆయన బౌద్ధుడుగా ఉన్నాడు, అది నిజమే, కానీ బౌద్ధం మీద చాలా తీవ్రమైన విమర్శలు కూడా పెట్టాడు. బౌద్ధం పునర్జన్మవాదాన్ని ఆయన నిజానికి ఇప్పుడే పెండ్యాల మల్లేశ్వరరావు గారు ఈ పుస్తకం ఇచ్చారు, కవర్ మీదనే ఉంది అది. I took the Arya Samaj seriously, not as I had the Vairag path which I had ventured on light-heartedly. ఇట్లా వరుసగా చెప్పుకుంటూ వచ్చి ఆర్య సమాజ్ని ఎట్లా వదిలేశానని. One of my feet was in Buddhism and the other in communism. Now I had become detached from the many matters relating to religion and thought the Buddha's nirvana is వర్త్లెస్. బుద్ధుడి గురించి కూడా అంత వర్త్లెస్, నిరర్ధకమైనది, అర్ధరహితమైనది అన్నాడు. దర్శన్ దిగ్దర్శన్లో ఆయన బౌద్ధం గురించి చెప్తూ చాలా బౌద్ధం కులాన్ని వ్యతిరేకించడం చాలా సరైందే, ఒక
విగ్రహారాధనను వ్యతిరేకించడం సరైందే అని అవన్నీ చెప్తూ వచ్చి, కానీ ఈ పునర్జన్మవాదం అనేది బౌద్ధంలోకి బ్రాహ్మణ్యం చొప్పించిన ఇది అని దాని గురించి విమర్శిస్తూ, ఈ పునర్జన్మవాదం సమాజాన్ని పరివర్తన చెందనియ్యదు. సమాజం యొక్క నిరంతర పరివర్తన చెందే సహజ శక్తిని నశింపజేస్తుంది. చచ్చాక ఆత్మ లేదంటూనే పునర్జన్మ మాత్రం ఉందని బౌద్ధులు అన్నారు. చచ్చాక ఆత్మ స్వర్గలోకానికి వెళ్ళి సుఖాలు అనుభవించడం అనేది ఈ సమాజంలోని కష్టజీవులైన ప్రజలకు అవ్యక్తమైన ఆశల్ని కల్పిస్తూ ఉంటుంది. అదీగాక అసలు ఈ పరలోకవాదం శిల్పుల్ని బానిసల్ని ప్రలోభపుచ్చటానికే కల్పించబడ్డది. ఈ సమాజంలోని హెచ్చుతగ్గులు నీ జీవితాన్ని కష్టాలమయం చేయవచ్చు, అయినప్పటికీ ఈ సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించకు, ఈ సమాజంలో విప్లవాన్ని సృష్టించకు అని చెప్పడానికే పరలోకం సృష్టించబడ్డది. అయితే పరలోకవాదం కంటే కూడా పునర్జన్మవాదం కష్టజీవులకు మరింత ప్రమాదకరమైనది. ఈ పునర్జన్మవాదం ద్వారా సమాజంలో ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలను, దోపిడీని మరిచిపోమ్మని చెప్పడమే కాకుండా ఈ సమాజంలో జరిగే దోపిడీలన్నీ న్యాయమైనవే అన్న ముద్ర వేస్తున్నది పునర్జన్మవాదం. సమాజంలోని అన్యాయాలు, దోపిడీలు, అసమానతలు క్రితం జన్మలో ప్రజలు చేసుకున్న కర్మల యొక్క ఫలితమే. ఇవి ఇలా లేకపోతే ఇవాళ నువ్వు పడుతున్న కష్టాలకు, నీ యొక్క న్యాయమైన ప్రవర్తనకు వచ్చే జన్మలో రమణీయమైన ఫలితాన్ని నువ్వు పొందలేవు కదా అంటూ ప్రజల్ని మభ్యపెడుతుంది, భ్రమపెడుతుంది, భయపెడుతుంది పునర్జన్మవాదం. నిజానికి ఇవాళ పునర్జన్మవాదము, కర్మ సిద్ధాంతము రాహుల్ రాసిన నాటికన్నా ఇంకా విస్తరించున్నాయి. కళ్ళ ముందర గంగానదిలో 100 శవాలను చూసిన వాళ్ళు వాళ్ళ కర్మకు వాళ్ళు చచ్చారు అని మళ్ళీ యోగి కోటేశారు. కర్మ సిద్ధాంతం అనేది, పునర్జన్మవాదం అనేది ఈ దేశానికి పట్టిన అత్యంత ప్రధానమైన చీడలు. ఈ చీడల గురించి చెప్పినందుకు, ఈ చీడల గురించి చాలా విస్తారంగా వర్ణించినందుకు రాహుల్ సాంకృత్యాయన్ ప్రాసంగికమవుతాడు. చివరిగా ఒక్క అంశం చెప్పి ఇవాళ నాకు రాహుల్ ప్రాసంగికత ఇక్కడ సానుకూల ప్రాసంగికత కాదు, ప్రతికూల ప్రాసంగికత. బౌద్ధం గురించి ఆయన యథాస్థితిని సమర్థించిదే అన్నాడు. రాజ్యం ఎందుకు సహించింది అని చాలా వివరణ ఇచ్చాడు. వ్యాపారులు ఎందుకు దానాలు ఇచ్చారు అని రాశాడు. బౌద్ధం గురించి కూడా చాలా విమర్శలు చేశాడు. వాటిలో కూడా ఇప్పుడు నేను పోను. కానీ ఇవాళ అమిత్ షా హిందీ జాతీయ భాష కావాలి, హిందీయే మాట్లాడాలి అన్న తర్వాత రాహుల్ సాంకృత్యాయన్ హిందీ గురించి సరిగ్గా ఇట్లాగే మాట్లాడి కమ్యూనిస్ట్ పార్టీ చేత బహిష్కరించబడ్డాడు. ఆయన అంటే ఎన్ని సానుకూల అంశాలున్న వ్యక్తిలోనైనా ఒక ప్రతికూల అంశం ఉండవచ్చును అని చెప్పడానికి. ఆయనకు హిందీ మీద 34 భాషలు వచ్చినవాడు, 5 భాషల్లో రాసినవాడు, హిందీ మీద మాత్రం చాలా ప్రేమ ఉండింది. హిందీ సాహిత్య సమ్మేళనంలో మాట్లాడుతూ ఉర్దూకు ప్రత్యేకమైన లిపి ఎందుకు, ఉర్దూకు హిందీ లిపిలో రాయాలి అని అన్నాడు. దాని మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆయన అప్పటికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు, అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం సభ్యుడు. వెంటనే అభ్యుదయ రచయితల సంఘం సజ్జాద్ జహీర్ గారు, రామ్ చరణ్ శర్మ గారు, ఇది చాలా అన్యాయమైన సూత్రీకరణ, ఇది ముస్లింల పట్ల వ్యతిరేకమైన సూత్రీకరణ, ఇది తప్పు, కాబట్టి నేను బహిష్కరిస్తున్నామన్నారు. బహిష్కరించడం తప్ప రైటా వేరే చర్చించవచ్చు. ఆయన కూడా సరే దాని ఏమీ చర్చ చేయకుండా మౌనంగా వైదొలిగాడు. 55లో మళ్ళీ ఆయనంతటా ఆయనే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. చనిపోయేదాకా పార్టీలో ఉన్నాడు. కనుక ఆయన కేవలం ఒక ప్రస్తావన వశాత్తు మాత్రమే ఆయనలోని ఈ నెరుసు చెప్పాను. ఒక నెరుసు ఉంది అంటేనే మిగిలినది కాంతివంతమైనది అని. మిగిలిన కాంతి గురించి చెప్పేటప్పుడు ఇది కూడా చెప్పక తప్పదు. రాహుల్ సాంకృత్యాయన్ అనేక కారణాల వల్ల, ఆయన రాత వల్ల, మాట వల్ల, చేత వల్ల ఇవాల్టికి ప్రాసంగికంగా ఉన్నాడు. ఇవాళ ఈ ఏప్రిల్ 9న ఆయన 129వ జయంతి సందర్భంగా 60 ఏళ్ళు అయింది ఆయన వెళ్ళిపోయి, కానీ ఆయన ఇంకా వెళ్ళిపోలేదు. ఆయన బహుశా భారతదేశంలో కుల మత దుర్మార్గాలు ఉన్నన్ని రోజులు వెళ్ళిపోజాలడు. హీ కెనాట్ అఫోర్డ్ టు లీవ్ అస్, హీ కెనాట్ అఫోర్డ్ టు లీవ్ ఇండియన్ సొసైటీ అని చెప్తూ
సరిగ్గా ఆయనను తలుచుకుంటున్న ఏప్రిల్ 9తో పాటే ఏప్రిల్ 11న పుట్టిన మహాత్మా జ్యోతిరావు ఫూలేని, ఏప్రిల్ 14న పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అని చెప్తూ ఓపికగా గంటకు పైగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞత.